యెషయా గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం కలిసి ధ్యానిద్దాం. మొదటి భాగంలో రబ్షాకే అపహాస్యం, రబ్షాకే భయపెట్టిన విధానం అని చదువుకున్నాం కదా. ఇప్పుడు రబ్షాకే అపహాస్యానికి హిజ్కియా సేవకులు ఎలా ప్రత్యుత్తరం ఇచ్చారు, ఎలా స్పందించారు, హిజ్కియా సేవకుల స్పందన ఏంటి అనేది చూస్తాం. నాకైతే వింతగా అనిపిస్తుంది. ఈ రబ్షాకే సందర్భానికి ఈ వారంలో జరిగే పరిస్థితులకి డైరెక్ట్ లింక్ ఉన్నట్టు అనిపించట్లే. అంతకుముందు హైదరాబాద్లో రోమేలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేశాను. 9వ అధ్యాయం, ఆ 9వ అధ్యాయానికి ముందు ఈ ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ జరిగింది ఒకటి, కరెక్ట్గా సింక్ అయింది దానికి రెండింటికి. అలా ఏంటంటే ఈ మధ్య ప్రసంగాలన్నీ యాప్ట్గా సరిపోతున్నాయి. అంటే బహుశా దేవుడు ఒక స్టేజ్ వేస్తున్నాడేమో, ఒక స్టేజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ప్రసంగం ఆ స్టేజ్ మీద నిలవబడతా, లేకపోతే నిలవబడదు. కాబట్టి ఈ గత వారంలో జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ 36వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనకు అర్థం కావడానికే సంభవించాయని నేను దేవుని స్తుతిస్తున్నాను నిజంగానే. లేకపోతే ఇంత డెప్త్గా నాకు అర్థం కాదు ఈ సందర్భం. ఇప్పుడు ఏం చేద్దామంటే రబ్షాకే మాటలకి, రబ్షాకే అపహాస్యానికి, రబ్షాకే భయపెట్టే మాటలకి హిజ్కియా సేవకులు ఎలా రెస్పాండ్ అయ్యారు, ఎలా ప్రతిస్పందించారు, మనం ఎలా ప్రతిస్పందించాలనేది చూద్దాం. 36వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ వచనం నుంచి, ఎల్యాకీము, షెబ్నా, యోవాహు అనువారు చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను కనుక దానితో మాట్లాడుము, ప్రాకారం మీద ఉన్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడకుమని రబ్షాకేతో అనగా. ఎప్పుడైతే రబ్షాకే అంత దారుణంగా మాట్లాడుతున్నాడో, భయపెడుతున్నాడో, అవమానిస్తున్నాడో, ధైర్యాన్ని తీసివేస్తున్నాడో, వెంటనే షెబ్నా, ఎల్యాకీము, యోవాహు ముగ్గురు ఏమన్నారంటే, దయచేసి సిరియా భాషలో మాట్లాడు, సిరియన్ లాంగ్వేజ్లో మాట్లాడు, లేదా అరమాయిక్ భాషలో మాట్లాడు, హెబ్రీలో మాట్లాడొద్దు అని అంటున్నాడు. ఎందుకు సిరియా భాషలో మాట్లాడాలి, ఎందుకు హెబ్రీ భాషలో మాట్లాడకూడదు అనంటే, ఆ రోజు సిరియా భాష అన్నది, అరమాయిక్ భాష అన్నది డిప్లొమాటిక్ లాంగ్వేజ్ అంటారు. దాన్ని డిప్లొమాటిక్ లాంగ్వేజ్ అంటారు. అంటే దౌత్య భాష. డిప్లొమసీ అంటే దౌత్యం. అంటే ఏంటంటే రెండు దేశాలు, ఇక్కడ ఒక దేశం ఉంది, ఇంకో దేశం ఉంది, వీళ్ళ భాష వేరు, వీళ్ళ భాష వేరు. ఈ భాషలో మాట్లాడితే వీళ్ళకి అర్థం కాదు, ఈ భాషలో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలి, వీళ్ళిద్దరికీ అర్థమయ్యే ఒక భాష కావాలి. దాన్ని దౌత్య భాష, డిప్లొమాటిక్ లాంగ్వేజ్ అంటారు. ఉదాహరణకి మీరు ఇప్పుడు అమెరికాకు వెళ్ళారనుకోండి, అమెరికాతో మీరు డీల్ చేయాలి, బిజినెస్ చేయాలి. ఏ భాషలో మాట్లాడతారు? తెలుగులో మాట్లాడతారా? వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే, కాబట్టి దౌత్య భాష, డిప్లొమాటిక్ లాంగ్వేజ్ అన్నది అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుంది? ఎవరికి అర్థమవుతుంది? ఇరు పక్షాల ఉన్నటువంటి ప్రతినిధులకు అర్థమవుతుంది. ఇటువైపు అమెరికన్ రిప్రజెంటేటివ్, ఇటువైపు ఇండియన్ రిప్రజెంటేటివ్, వీళ్ళిద్దరికి అర్థమవుతుంది ఆ భాష. కానీ కింద ఉన్న వాళ్ళకి అర్థం కాదు, మనలాంటి వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటారు, మనకు అర్థం కాదు. ఎందుకంటే మనకి లోకల్ లాంగ్వేజ్ వస్తుంది. కాబట్టి రబ్షాకేని ఏమని అడుగుతున్నారంటే, షెబ్నా కానీ, ఎల్యాకీము కానీ, యోవాహు కానీ ఏమడుగుతున్నారంటే, దౌత్య భాషలో మాట్లాడు, మా ముగ్గురికి అర్థమైతే చాలు, మిగతా వాళ్ళకి అర్థం కావాల్సిన అక్కర్లేదు, మాతో మాట్లాడు అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ భయం ఏంటంటే, యూదుల భాషలో మాట్లాడితే యూదులకు అర్థమైతే వాళ్ళ దగ్గర నుంచి విప్లవం వస్తుంది, రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. మాకొద్దు హిజ్కియా, మాకొద్దు మేము వెళ్ళి వాళ్ళకి సాగిలు పడతాం అని ఇటు లోపల సివిల్ వార్ స్టార్ట్ అవుతుంది, అంతర్గత యుద్ధం స్టార్ట్ అవుతుంది. మీ పాయింట్ అర్థమవుతుందా? రబ్షాకే ఎందుకని యూదుల భాషలో మాట్లాడుతున్నాడు అంటే 12వ వచనం,
రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీ యొద్దకు నన్ను పంపెనా అని ఏం మాట్లాడుతున్నాడు? మీ దౌత్య భాషలో, అరమాయిక భాషలో మాట్లాడడానికి నా యజమాని నన్ను పంపించాడా అంటే మీరు చెప్పినట్టు చెప్పమని పంపించాడా? కాదు, ఆయన చెప్పినట్టు చెప్పమని పంపించాడు. నేను హెబ్రీ భాషలో మాట్లాడతాను, యూదుల భాషలో మాట్లాడతాను. ఎందుకు చెప్పాను కదా, రబ్షాకే అంటే ఇన్సల్ట్ చేసే దాంట్లో కానీ భయపెట్టే దాంట్లో కానీ ఎక్స్పర్ట్ ఆడు. కాబట్టి ఎప్పుడైతే యూదుల భాషలో మాట్లాడతాడో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడో యూదులకు అర్థమైతే ఒకరికొకరు చెప్పుకొని ఎక్కడికి వెళ్తుంది? అది సివిల్ వార్, అంతర్గత యుద్ధం, లోపల తిరుగుబాటు ప్రారంభమవుతుంది. నెక్స్ట్ సైనిక వ్యవస్థ బలహీనపడుతుంది. ఒకవేళ హిజ్కియా ధైర్యంగా ఉన్నా హిజ్కియా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కురింగిపోతారు. ఎందుకని? వాళ్ళకి మ్యాటర్ అర్థమైంది కాబట్టి. అందుకు హెబ్రీ భాష వాడాడు. అదే అరమాయిక భాషలో మాట్లాడితే ముగ్గురికి మాత్రమే అర్థమవుతుంది. ఆయన ఏం మాట్లాడాడు, వీళ్ళేం మాట్లాడి ఎవరికి తెలీదు, ముగ్గురికి అర్థమవుతుంది. రబ్షాకే వాడిన భాష హెబ్రీ భాష. ఎందుకని? సివిల్ వార్ కావాలి. రాజు ధైర్యంగా ఉన్నా సరే రాజు చుట్టూ ఉన్న వ్యక్తులు బలహీనపడాలి. అప్పుడు రాజు ఏం చేస్తాడు? ఎంత యాప్ట్గా సరిపోయింది కదా, కరెక్ట్గా సరిపోయింది కదా. ఇది నాకు భలే తమాషాగా ఉంది ఇది నిజంగానే. ఇప్పుడు ఎందుకని ఫ్యామిలీ జోలికి వచ్చారు? నేను ధైర్యంగా ఉన్నా ఫ్యామిలీ బలహీనపడాలని. అవునా? యుద్ధం చేసే విధానం ఏంటంటే, యుద్ధం నైజం ఏంటంటే శత్రువుని గెలవాలి తప్ప శత్రువు చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలకు రాకూడదు. అది యుద్ధ వాతావరణం కాదు, అది యుద్ధ ధర్మం కాదు అది. కానీ మనం మాట్లాడింది ఏంటి? ప్రశ్న అడిగాము, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని. ప్రశ్నకి సమాధానం చెప్పాలి, లేదా నన్ను క్వశ్చన్ చేయాలి. కానీ ఎక్కడ టార్గెట్ చేశారు? ఫ్యామిలీని. ఇది రబ్షాకే వాడిన విధానం. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే భలే వింతగా ఉంది. ఇది కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ కనుక పోయిన వారంలో జరిగిన సంభవాలు జరగకపోయి ఉంటే నాకు ఈ వచ్చిన అర్థమయ్యేది కాదు. నిజంగా చెప్తున్నాను, నేను దాన్ని పట్టించుకునేవాడిని కాదు, అలా దాటుకుని వెళ్ళిపోయాను, ఇంకో దాన్ని పట్టించుకునేవాడిని. ఇక్కడ ఎందుకు నేను ఆగానంటే, ఈ జరిగిన విషయాలు కరెక్ట్గా సరిపోతున్నాయి. ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు, దయచేసి హెబ్రీ భాషలో మాట్లాడొద్దు, సిరియా భాషలో మాత్రం మాట్లాడు. చూడు అక్కడ ఎలా ఉందో 11వ వచనం. ఎల్యాకీము, షబ్నా, యోవాహు అనువారు చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను కనుక దానితో మాట్లాడుము. ప్రాకారం మీద ఉన్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడకోమని రబ్షాకేతో అన్నారు. దయచేసి ప్రజలకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడద్దు, మాకు అర్థమయ్యేటట్టుగా సిరియా భాషలో మాట్లాడి మాకు అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ, వాళ్ళ బాధ కానీ, వాళ్ళ లోపల ఉన్న కన్సర్న్ కానీ ఎంత దారుణంగా ఉంటుంది. ప్లీజ్ 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 సిరియా భాషలో అంటూ ఉంటే వాడు ఎలా మాట్లాడాడు? వీళ్ళు సిరియా భాషలో మాట్లాడిన బ్రతిమలాడే కొద్దీ వాళ్ళు ఏ భాషలో మాట్లాడుతున్నారు? హెబ్రీ భాషలో మాట్లాడుతున్నారు. ఆ రోజు యూదులు భయపడ్డారు, మన వెనకాల ఉన్న వాళ్ళు భయపడే రకాలు కాదు. ఎందుకని? మనం ఇచ్చిన ఫీడింగ్ అలాంటిది, మనం ఇచ్చిన టీచింగ్ అలాంటిది, మన విధానం అలాంటిది. మన ఫాలోవర్స్లో కొంతమంది కాల్ చేశారు, వాళ్ళు చెప్పిన సమాధానం చూస్తే వాళ్ళకి దెమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఇదేంట్రా వీళ్ళు ఇలా ఉన్నారని. జాన్ పాల్ ఒక్కరిని గెలికితేనే కాదు, జాన్ పాల్ ఫాలోవర్ని ఎవరిని గెలికినా అలాగే ఉంటుంది వ్యవహారం. అవునా? ఈ యుద్ధం మనకు తెలుసు. ఎప్పటికైనా పర్సనల్ లెవెల్లోకి వస్తారు, దాడి చేస్తారు, నాకు తెలుసు. ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది. అప్పట్లో హెడ్ అండ్ షోల్డర్ యాడ్ ఉంటుంది ఒకటి, దాంట్లో ఏముంటుందంటే దాచుకోవడానికి ఏమీ లేనప్పుడు చూపించడానికి చాలా ఉంటుందంట. ఏమీ లేదు దాచుకోవడానికి. ఒక మాట మీతో చెప్పనా, ఒకడు తెల్ల షర్ట్ వేసుకొని తిరుగుతున్నాడు అనుకో, ఒకడు బురద అంటించుకొని తిరుగుతున్నాడు అనుకో. ఆ బురద అంటించుకున్న వాడికి ఎంతసేపు ఏముంటుంది చెప్పండి? ఎలాగైనా వాడికి కూడా అంటించాలని ఉంటుంది. ఉండదా? ఉంటుంది. అంటిస్తాడు. లేకపోతే మీరు గేదెలు వెనకాల పోతున్నారు, అది పేడ వేస్తుందా? పేడ తోక మీద పడుతుందా? మీరు గేదెల దగ్గర పోతుంటే ఇలా అంటుంది, పడుతుందా? పందులు మేపడానికి వెళ్ళారనుకో, మనము ఈ పందుల మధ్య, గేదెల మధ్య, ఈ మురికి బట్టలు వేసుకున్న మధ్య ఉన్నాం కదా, పడుతుందా?
పడుతుంది. ఇంక వేరే ఆప్షన్ ఉంటుంది చెప్పండి? మనం ఉన్నది అక్కడే. నేనేం చెప్తున్నానంటే, ఈ అభినయ దర్శన్ అనేవాడు బజార్లో బట్టలు ఉతుక్కునే రకం. వాడు ఉతికాడా? వాడు బజార్లో బట్టలు ఉతుక్కున్నాడు. వాడికి ఇంకేమి లేదు దాచుకోవడానికి, అంత దిశమలా ఏమీ లేదు, కనీసం నూలు పోగు కూడా లేదు వాడికి. అందరికి తెలిసిన తెరచిన పుస్తకం ఇలా ఉంది. వాడు మాట్లాడిన మాటలు కానీ, వాడి ఫ్యామిలీకి సంబంధించిన మాటలు కానీ, ప్రతీదీ ఎవరిని గిల్లినా గిచ్చినా అలా ఉంటుంది. మొన్న చెప్తున్నాను, నాకు శివ చెప్తున్నాడు ఏమనంటే, మొన్న ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో వీళ్ళు వాకింగ్ వెళ్ళారంట. వీడు కూడా వచ్చాయంట వాకింగ్కి. ఎవడు దేకట్లేదంట, ఎవరు పట్టించుకోవట్లే. ఈ ఈ వ్యక్తులు ఆ వ్యక్తులు చూసి అనుకున్నారంట, పరువు తీసాడు కదరా, కడప పరువు తీసాడు కదరా అనుకుంటున్నారంట. వీళ్ళు ముగ్గురు నా ఫ్రెండ్స్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో తిరుగుతున్నారు వాకింగ్కి. వీడు అక్కడ పక్కనే, ఆర్ట్స్ కాలేజ్ పక్కనే. వీడు వచ్చాడు వాకింగ్కి, వచ్చాడు విగ్గు పెట్టుకొని. వచ్చేటప్పటికి వీళ్ళు చూసి, కడప పరువు తీసేసాడు కదరా. ఎలా ఫీల్ అయ్యారు? కడపలో వీడిని చూస్తే కడప పరువు తీశాడు అని అంటారు. ఒకసారి నేను కడపకి వెళ్ళాను. కడపకి వెళ్ళగానే ఒక ఆయన గుర్తుపట్టి చేయబట్టుకున్నాడు. బ్రదర్ రావాలి, ఇంటికి రావాలి, ఇంటికి రావాలి, ఇంటికి రావాలి. ఇక బలవంతంగా ఇంటికి తీసుకుని వెళ్ళి ఫోన్ చేశాడు ఇంటికి. ఏమేవో జాన్పాలు వస్తున్నాడు. ఏ జాన్పాలు అండి? మన జాన్పాలు. ఏంటి జాన్పాలు వస్తున్నాడా? చికెను మటను మొత్తం అంతా రెడీ చేసి ఇంటికి తీసుకెళ్ళి పెట్టించి, నేను నా పని మీద వెళ్ళాను. వచ్చేటప్పుడు 5,000 కానుకిచ్చి 5,000 కానుకిచ్చి ఒక మాట చెప్పారు, కడప అంటే ఏంటో చూపించావన్నా అని. కడప అంటే ఏంటో చూపించావన్నా అని అన్నారు. ఆయన ఎక్కడ పనిచేస్తారు తెలుసా? ఎస్పీ ఆఫీస్లో పనిచేస్తారు, కడప ఎస్పీ ఆఫీసులో. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం కనపడితే కడప పరువు నిలవబెట్టావు, కడప పేరు నిలవబెట్టావు. కడప అని సోషల్ మీడియా వినపడగానే ఎవరి పేరు గుర్తొస్తుంది? మన పేరు గుర్తొస్తుంది, కడప అని. కానీ ఎందుకంటే సోషల్ మీడియాలో అలా ఫిక్స్ అయింది. మనం చేసిన డిబేట్లు కానీ, మన ప్రసంగాలు కానీ, మన విధానం కానీ, కడప అనగానే మీకు జాన్పాలు తెలుసా అని అంటారు. మనోడి పేరు వినబడింది అనుకో, పరువు తీసావు కదరా, అడుక్కు తినే బెగ్గర్, శవాల మీద చెల్లరేరుకున్నావు, అబద్ధాలు చెప్పావు, మందు పంచుతా అన్నావు. ఇకపోతే కుటుంబ సమస్యల గురించి మనం మాట్లాడితే మళ్ళీ బ్రష్ చేసుకోవాలి, నాకు అంత ఓపిక లేదు. ఇంక వీడి కుటుంబాన్ని గురించి మనం మాట్లాడేందుకు మళ్ళీ బ్రష్ చేసుకోవాలి, అంత దరిద్రంగా ఉంటుంది. మనం చెప్పలే, అన్ని సోషల్ మీడియాలో ఉన్నాయి, అన్ని పబ్లిక్లో ఉన్నాయి. ఇప్పుడు వీడికి ఏమనిపిస్తుంది చెప్పండి? ఇలాంటి పందికి ఈ బురద కాస్త వెనకాల వచ్చేవాడు కూడా వేయాలి, ఈ మురికి పక్కనోడు కూడా అంటించాలి, వాడు కూడా కడుక్కోవాలి అనేటట్టు అనిపిస్తుంది. అంతేనా? ఎప్పుడైతే వాడు అలా అన్నాడో నాకు సింపతి పెరిగింది. వాడి మీద ఉన్న ఆ కొద్దిపాటి కూడా పోయింది. ఇంత కింద కామెంట్ ఏమొచ్చింది తెలుసా? ఒరే నువ్వు మనిషికి కూడా పనికిరావు, మనిషికి కూడా పనికిరావు, ఒక మనిషిగా ఉండడానికి పనికిరావు అనేటువంటి. ఏం సాధించింది ఏంటి సాధించింది? నాకేమి నిందలు కొత్త కాదు, అవమానాలు కొత్త కాదు, విమర్శలు కొత్త కాదు, దాడులు కొత్త కాదు, కేసులు కొత్త, అన్నీ మామూలు విషయమే. 2019లో నేను పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు వరకు నేను తగిలినటువంటి వాళ్ళతో పెద్దోళ్ళే, చిన్నోళ్ళు తగలలే. నేను ఎదుర్కొన్నటువంటి పద్ధతులు అన్నవే, ఎదుర్కొన్న పరిస్థితులు అన్నవే. నాకు కొత్త ఏముంటుంది? మాకు సిరియా భాష వచ్చు, సిరియా భాషతో మాట్లాడంటే కాదు హెబ్రీ భాషలో మాట్లాడాడు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బలహీనపరచడానికి. ఎవడు బలహీనపడ్డు, ఎవడు పట్టించుకోడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నన్ను బలపరచడానికి మెసేజ్ పడ్డా, మీరు బాధపడద్దన్నా మేమున్నావు నీతో, నువ్వు బాధపడద్దన్నా మేమున్నావు నీతో, నువ్వు బాధపడద్దన్నా మేమున్నావు నీతో. మొన్న ఒక అబ్బాయి కాల్ చేశాడు. ఎక్కడి నుంచి అనుకున్నా? విజయవాడ నుంచి. విజయవాడ ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? బాను మేక అని ఒకటి ఉందా, బెగ్గర్ మేక. ఆ బెగ్గర్ మేక వ్యక్తులు ఉన్నారు, 12 మంది ఉన్నారు, నాకు 15 మంది. అందులో ఒకడు ఫోన్ చేశాడు. పేరు చెప్తాడు, ప్రాబ్లం అని చెప్పట్లేదు నేను. ఆ 15 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఒక వ్యక్తి కాల్ చేశాడు. అన్న మీరు చెప్పిన తర్వాత వీడు అసలు స్వరూపం మాకు అర్థమైందన్న. ఇంతకాలం లోపల అనుకుండేవాడిని, వీడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, వీడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనుకుండేవాడిని. ఎప్పుడైతే మీరు వీడియో చేశారో అప్పుడు నాకు క్లారిటీ వచ్చిందన్నా. మరేం చేసావు? బయటకు వచ్చేసానన్నా, వాడు ఫోన్ చేస్తే ఎత్తట్లేదన్నా, వాడు చుట్టూ తిరగట్లేదన్నా అన్నాడు. ఏంటి సాధించింది మీరు? ఉన్న వ్యక్తులు పోగొట్టుకోవడం తప్ప. ఎందుకంటే కరెక్ట్గా 2 ప్రసంగాలు వింటే చాలు, 2 ప్రసంగాలు వినాలి మనం, అంతే. ఏంటి వీడియో 2 వినాలి అంతే. అక్కడ నిలబడతారు, ఇంక పక్కకి వెళ్ళరాళ్ళు. ఎందుకని? ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించకుండా నిస్వార్థంగా పరిచయం చేస్తున్నాం. మనకు పోయేది ఏమీ లేదు, పోయేదేమీ లేదు.
అద్దాల మేడలో నివసించే వాళ్ళు గుడిసె మీద రాయి వేయకూడదు, ఎదురుగా ఉన్న గుడిసె మీద రాయి వేయకూడదు. వేస్తే ఏమవుతుంది? అద్దాల మేడలో ఉన్నాడు వీడు ఎదురుగా ఉన్న గుడిసె మీద రాయి వేసాడు, ఏమవుతుంది? ఒక తాటి మట్టాల పక్కకి వెళ్తుంది, మళ్ళీ అతికించుకుంటాడు, తాటి మట్టే కదా. కానీ వీడు తిరిగి కోపం వచ్చి రాయి విసిరాడు అనుకో, ఏమవుతాయి అద్దాలు? ఏమవుతాయి అద్దాలు చెప్పు? ఒక్కో అద్దం ఎంత అనుకుంటున్నారు? వీళ్ళు అబద్ధాల మీద కట్టుకున్నారు. వేలకు వేలు, లక్షల రూపాయలు వస్తుంది అమౌంట్. నేను రాయి విసిరాను, కోటలు కూలిపోయాయి. నిన్న వీకారు చెప్తుంటే నాకు అర్థమైంది ఎంత కూలిందిరా స్వామి అని. హనోకు ఫోన్ చేసి మొరపెట్టుకుంటున్నాడంట, నీకు తెలుసా జానపాలు నా పరిచయం ఎంత నాశనం చేశాడు అని. నాకు తెలియదు యాక్చువల్ అద్దాలు పగిలాయని. నేను రాయి విసిరి పగిలిందో లేదని సైలెంట్గా ఉన్నా. నిన్న సాయంకాలం తెలిసింది శబ్దం, నిన్న సాయంకాలం వచ్చింది, దూరం కదా. నేను రాయి విసిరి తగిలిందో లేదో అనుకుంటున్నా, లేదంట పగిలాయంట, పలపల పగిలాయంట. నిన్న సాయంకాలం శబ్దం వినపడితే ఎంత తృప్తి అనిపించిందో. శాడిజం, చాలా తృప్తి, శాడిజం. పగులుతాయి అద్దాలు, పగులుతాయి. మరి అంతే కదా. అబ్బా, నేను ఎందుకు చెప్పాను అంటే, మాకు సిరియా భాష తెలుసు. హెబ్రీ భాషలో మాట్లాడినప్పుడు ఆ షబ్నా కానీ, ఎల్యాకీము కానీ, యోవాహు కానీ వాళ్ళ ముఖంలో ఉన్న బాధ ఏంటంటే, మా దేశం బలహీనమవుతుంది, సైనిక వ్యవస్థ బలహీనమవుతుంది, అంతర్గతంగా విప్లవం చెలరేగుతుంది, అంతర్గతంగా బలహీనమవుతుంది, మనుషులు బలహీనపడతారు, మాతో మాట్లాడు, మేము డిసైడ్ అవుతాం, మేము ఆలోచించుకుంటాం అని ఎంత భంగపడ్డారో. కానీ రబ్షాకే ఒప్పుకున్నాడా? యూదుల భాషలోనే మాట్లాడతారు, వాళ్ళని టార్గెట్ చేస్తా, వాళ్ళని బలహీనం చేస్తా. ఏమవుతుంది? ఏం కాదు. పోయేది ఎవరికి? పరువు పోయేది. మానవత్వం కూడా లేనటువంటి, సంస్కారం లేనటువంటి నీకే పోయింది, నాకేం పోయింది? ఏం పోదు. మళ్ళీ మనం తిరిగి అనొచ్చా నేను? అనొచ్చు. అన్నానా? అనను. ఎందుకన్నాను? ఇది నా సంస్కారం. అనను. నా యుద్ధం ఏంటో నాకు తెలుసు, నా శత్రువు ఏంటో నాకు తెలుసు. నేను ఎవరిని కొట్టానో వాళ్ళని కొడతాను తప్ప పక్కన వాళ్ళని కొట్టను నేను. నా యుద్ధ ధర్మం నాకు తెలుసు. నేనేం మాట్లాడుతున్నానంటే, రబ్షాకే హిజ్కియాని సపరేట్ చేయాలంటే హిజ్కియా చుట్టూ ఉన్నటువంటి రాజ్యాన్ని బలహీనపరచాలనుకున్నాడు. అందుకని హెబ్రీ భాషలో మాట్లాడాడు. తప్పు. తర్వాత చూడండి 12 వచనం, రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీ యొద్దకు నన్ను పంపెనా. ఏం మాట్లాడుతున్నాడు చూడండి, తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద ఉన్న వారి యొద్దకు నన్ను పంపిన కదా అని చెప్పి. ఏంటంట? తమ మలాన్ని తాము తినేటట్టుగా, తమ మూత్రాన్ని తాము తాగేటట్టుగా ఈ మాటలు చెప్పమని నా యజమానుడు పంపించాడు. ఈ మాటలు విన్నారా యూదులు? ఏంటి? ముట్టడి వేసి ఆహారం లేకుండా మా మలాన్ని మేము తినేటట్టుగా, మా మూత్రాన్ని మేము తినేటట్టుగా అంత కరువు వస్తుందా? అది పక్కనోడికి చెప్తారా? అది పక్కనోడు చెప్తారా? ఏమైపోతుంది రాజ్యం? అమ్మో మీరుంటే ఉండండి, మేము ఉండం, మేము వెళ్ళిపోతున్నాం. మీరు లోపలుంటే మీరు లోపల ఉండండి. ఎందుకంటే యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉంటుంది. ప్రాకారం చుట్టూ గట్టు కట్టారు. లోపల ఉన్న వ్యక్తులకి, ప్రాకారం మీద నిలబడిన వ్యక్తులు వినపడింది. ఏం వినపడింది? మా యజమానుడితో ఎదిరిస్తే, మా రాజుతో ఎదిరిస్తే తమ మలాన్ని తాము తింటారు, తమ మూత్రాన్ని తాము తాగుతారు, అంత కరువు వస్తుంది, అంతవరకు ఎండబెడతాం, అంతవరకు ఇబ్బంది పెడతాం అనగానే ఆ మాట వాళ్ళు విన్నారు. హెబ్రీ భాష కాబట్టి లోపల మాట్లాడుకున్నారు. అందరూ గుంపయ్యారు. వన్నైనా మీరుంటే ఉండండి, కానీ మేము ఉండం, మేము వెళ్తాం, వాళ్ళకి నమస్కారం పెడతాం. ఒక్కొక్కడు బయటకు వస్తున్నాడు, వాళ్ళ పాదాల మీద పడుతున్నాడు, అయ్యా మమ్మల్ని బ్రతికించు, మేము లోపల పార్టీ కాదు బయట పార్టీ. ఇలా బలహీనం అయిపోతుంది రాజ్యం. వ్యక్తులు బయటికి వెళ్తున్నారు. అవునా? అప్పుడు హిజ్కియా ఏం చేస్తాడు? ఈరోజు 100 మంది వెళ్ళిపోయారు, సర్లే మిగతా వాళ్ళు ఉంటారు. రేపు 100 మంది వెళ్ళిపోయారు, హిజ్కియా ఏం చేస్తాడు? సర్లే మిగతా వాళ్ళు ఉంటారు. అలా కట్టుకొని పోతూ ఉంటే నేను కూడా వెళ్తాను, నేను కూడా వెళ్ళి నేను కూడా సాగిలు పడతా. ఇక రాజ్యం ఎక్కడ? యుద్ధం లేకుండా జరుగుతున్న యుద్ధం ఇదే, కత్తులు వాడకుండా జరుగుతున్న యుద్ధం ఇదే, మాటల యుద్ధం ఇదే. ఇంకా కత్తులు ప్రయోగించుకోలే, ఇంకా బల్యాలు ప్రయోగించుకోలే, మాటల యుద్ధం ఇదే. మనుషులు బలహీనమైపోతున్నారు. ఇది రబ్షాకే ప్రయోగించినటువంటి పన్నాగం. 13వ వచనం, గొప్ప శబ్దముతో, పెద్దగా అరుస్తున్నాడు, మరలా చిన్న కాదు పెద్దగా, గొప్ప శబ్దంతో అంటే సోషల్ మీడియాను పెట్టుకోవచ్చా? గొప్ప శబ్దం అంటే అందరికి వినపడేటట్టుగా సోషల్ మీడియానే కదా. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని గురించి పబ్లిక్లో మాట్లాడకూడదు. ఇది కేసు అవుతుంది, చాలా పెద్ద కేసు అవుతుంది.
చాలా పెద్ద కేసు అవుతుంది. ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడకూడదు, కేసు అవుతుంది అది. అయితే కానీలే, ప్రస్తుతానికైతే ఆ వ్యక్తి మీద బురద వేసాం కదా, అయితే కానీ ప్రస్తుతానికైతే వేసాం కదా. చూడండి, పెద్ద శబ్దముతో, గొప్ప శబ్దంతో, యోధా భాషతో ఇట్లా నేను భాష మార్చట్లాడు. సిరియా భాష అంటుంటే భాష మార్చట్లే, యోధా భాషతో ఇట్లా నేను ఏమంటున్నాడు చూడండి. మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, హిజ్కియా చేత మోసపోవద్దు. ఇంతకు హిజ్కియా ఏం చెప్తున్నాడు? హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు, యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును, ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా ఏం చెప్తున్నాడు? ఈ పట్టణం చిక్కకుండా అష్షూరు రాజుకి యెహోవా మనల్ని విడిపిస్తాడని చెప్తున్నాడు హిజ్కియా. హిజ్కియా చెప్తున్న మాటలు మోసం. హిజ్కియాకు విడిపించడానికి శక్తి లేదు. ఇందులో మోసం ఎక్కడుంది? ప్రారంభం మొదలుకొని అప్పటి వరకు యెరూషలేమును కాపాడుతూ ఉన్నది ఆయనే కదా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అన్నది ఆయనే కదా. తన గర్భమును పుట్టిన బిడ్డని, చంటి బిడ్డని తల్లి కరుణింపకుండా మరిచిపోతుందా? వారైనా మర్చిపోతారు, కానీ నేను నిన్ను మరిచిపోను, చూడు నా చేతుల మీద నీ ప్రాకారాలని ఎంత చక్కగా ఉన్నాయో అన్నటువంటి దేవుడు ఆయనే కదా. మరి అది మోసం ఎందుకు అవుతుంది? ఇప్పుడు చాలామంది స్టార్ట్ చేశారు, వీడియోలు స్టార్ట్ చేశారు, జాన్ పాల్ మోసగాడు, మోసం చేస్తున్నాడు. ఏం మోసం లేదంట. మీకు తెలియదు ఆ వ్యక్తి చేసే మోసం. తెలియకపోతే చెప్పాలి కదా. నిన్న వీకేఆర్ ఫోన్ చేశాడంట హనోక్ అనే అబ్బాయికి, కాల్ చేసి 1.5 గంట మాట్లాడాడంట. నీకు తెలియదు జాన్ పాల్ గురించి. ఈ అబ్బాయి అడిగాడు, సరే చెప్పు వింటా అని. అవునా? మీకు తెలియదు జాన్ పాల్ గురించి అంటే చెప్పాలా వద్దా? చెప్పాలా? మరి చెప్తారా? జాన్ పాల్ చాలా కిరాతకుడు, చాలా మోసగాడు, మీకు తెలియదు ఆ వ్యక్తి. మరి తెలియనప్పుడు చెప్పిసామండి, అదేంటో వింటాను నేను కూడా. ఎంతమందిని మోసం చేశాను నేను మిమ్మల్ని? చెప్పచ్చు కదా అవి. నీకు తెలియదు జాన్ పాల్ ఎలా ఉంటాడో, నీకు తెలియదు, నాకు తెలుసు. సరే చెప్పంటే మళ్ళీ చెప్పట్లే. ఏంటి తమ్ముడు జాన్ పాల్కి భజన చేస్తున్నావు నువ్వు? భజన? అది భజన ఎందుకు అవుతుంది? మరి నిన్నంటే భజన కదా. జాన్ పాల్ భజన చేస్తున్నావు, జాన్ పాల్ భక్తుడు అయిపోయావు. ఈ అబ్బాయి చెప్పాడంట, నాకు జాన్ పాల్ కాదు, నువ్వు కాదు, ఆయన చెప్పే వాక్యం. నేను ఇంకో యుక్తి మాట్లాడుతున్నాడు, నేను జాన్ పాల్ ప్రసంగాలన్నీ ఇప్పుడు ఖండించడం మొదలు పెడతా, అన్నింటిని తప్పులు పెట్టడం మొదలు పెడతా అంటే నేను అనుకున్నాను, తలకిందులుగా తప్పదు చేసుకోరా స్వామి అని. ఇక్కడ కాదు, హిమాలయాకి వెళ్ళి తలకిందులుగా తపస్సు చేసుకు వెళ్ళి. జాన్ పాల్ వాక్యం చెప్పడం చేత కాదు. ఇది భలే తమాషకు ఉంది. నేనేం మాట్లాడుతున్నానంటే, హిజ్కియాను నమ్మి మోసపోవద్దు. హిజ్కియా చెప్తాం కరెక్ట్ అబ్బా. అష్షూరు రాజు గెలవడు, మనకు సైన్యములకు అధిపతి యెహోవా అన్నాడు. ఇది మోసం కాదు, ఇది నిజం. మన ప్రసంగాల్లో ఎవరు హైలైట్ అవుతారు? ఎక్కడ మొదలు పెట్టాను? యెషయా గ్రంథం 36 మొదటి వచనం నుంచి 10వ వచనం మొదలు పెట్టాను. ఎక్కడ లింకప్ చేశాను? ప్రభువైన యేసుక్రీస్తు వారి సెలువు మీద వేలాడుతున్నప్పుడు ఆయనకు ఎదురైన అపహాస్యాన్ని గురించి, వీళ్ళు తలకిందులుగా తపస్సు చేసినా సరే అక్కడి నుంచి అక్కడ లింక్ పెట్టలేరు. వీళ్ళు తెలీదు. ఎవరికైనా ప్రసంగాన్ని చూడండి, రారు అక్కడికి. నా ప్రతి ప్రసంగానికి కిరీటం నా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ. నేను ఏది మాట్లాడినా దానికి కిరీటం ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ పెడతాను అక్కడ తీసుకొచ్చి. ఏది మాట్లాడినా సరే, మీరు ఆదికాండం నుంచి ప్రకటన దాకా ఏ టాపిక్ ఇచ్చినా సరే, నా ప్రసంగం అంతా శరీరం అయితే ఆ నెత్తి మీద పెట్టే కిరీటం పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ. నేను మోసం చేయడం ఏంటి? పోనీ ఎవరినైనా ఎప్పుడైనా అడిగానా? అడగలేదు. మరి మోసం ఎక్కడుంది? మీకు తెలియదు జాన్ పాల్కి చాలా వస్తుంది. రాదని నేను ఎప్పుడు చెప్పాను? వస్తుంది, ఇస్తారు. రాదని ఎప్పుడు చెప్పాను? నేను చెప్పానా? మొదటి ప్రసంగంలో ఏం చెప్పాను? వాళ్ళు ఒక వీడియో చేస్తే నాకు 1,50,000 వచ్చిందని చెప్పాను. ఎందుకు చెప్పాను? నేను అడుక్కు తినలాదే, దేవుడు ఇచ్చాడు. అడిగావు కదరా, వారం పైగా అడిగావు కదా మోకరించి, నాకు డబ్బు కావాలని, తీసుకో 1,20,000 ఖర్చు పెట్టి వాళ్ళకి ఇచ్చేసి 30,000 జేబులో పెట్టుకో అన్నాడు. ఆయన ఇచ్చాడు, నేను తీసుకున్నాను. ఏంటైతే? పనివాడు జీతానికి పాత్రుడు. పని చేసేవాడికి జీతం ఇస్తాడు ఆయన.
నా దేవుడు నాకు ఇస్తున్నాడు, ఎవరు నాకు రూపాయి అడగలేదే, ఇస్తున్నాడు, తీసుకుంటున్నాను. కళ్ళముతో కూర్చున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు. బైబిల్లో రాయబడింది. ఎద్దు కళ్ళాన్ని దొక్కుతుంది, దాని మూతికి ఎందుకు చిక్కం పెడుతున్నావు? తిననివ్వు, తింటే కదా తొక్కుతుంది, తినకపోతే ఎలా దొక్కుతుంది? అవునా? మందను కాచి మంద పాలు త్రాగని వాడేవాడు. పౌలు అడుగుతాడు, మందను కాస్తున్నా నేను, పాలు పితుకోనా? ఏంటి అలా పాలు పితుకున్నావు అంటావు ఏంటి? మందను కాస్తున్నది పాలు పితుకుతాను. ఇది నాకున్నటువంటి భాగ్యం, నాకున్న హక్కు ఇది. నేను మందను కాస్తున్నా, అది దాన్ని తినిపిస్తున్నా. అది నాకు తినిపిస్తే కదా నేను తిరిగి మేపుతాను రేపు పొద్దున్నే. నాకు పాలు ఇవ్వకపోతే నేను ఎలా మేపుతాను దాన్ని? నేను ఇంత వాక్యం చెప్తున్నాను ఉదయం నుంచి, నేను తినాలి కదా, నా కడుపు పెట్టాలి కదా, ఎలా వస్తుంది అది? నేను ఎవరిని అడగలే, ఎవరిని అడగను, నాకు వస్తుంది, నాకు ఇస్తారు. ప్రతిరోజు ప్రసంగాలు వెళ్తాయి, ప్రసంగాలు వింటారు, వాళ్ళు ఇచ్చారు, తీసుకుంటున్నాను. నేను అడిగితే చెప్పు, అడిగే హక్కు నాకుంది, నేను ఉపయోగించుకోలే. కారణం ఏంటి తెలుసా? అందరూ అడుగుతున్నారు కాబట్టి ఇప్పటికే అడిగేది అసహ్యంగా తయారైపోయింది. ఇప్పుడు నేను కూడా అడిగితే బాగోదు అని నాకు నేను సాక్రిఫైస్ చేస్తున్నది. ఈవెన్ మన ఛానల్లో వచ్చే వీడియోలు ఉంటాయి కదా, వీడియోలో యాడ్స్ కూడా రావు, యాడ్స్ కూడా డబ్బు రాదు నాకు. అందరూ ఏమనుకుంటారు, సోషల్ మీడియాలో పెడుతున్నాడు వీడియోలని, దేనికి లెక్క రాదు. ఎందుకు యాడ్స్ పెట్టట్లే? నేను ఒక్కసారి ప్రసంగం స్టార్ట్ అయితే ఈ చివరి దాకా వచ్చేంత వరకు వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ కాకూడదు. నేను యేసుప్రభు గురించి చెప్తున్నాను, మధ్యలో ఒక సినిమా యాడ్ వచ్చింది అనుకో, అంత డైల్యూట్ అయిపోలే. కాబట్టి సోషల్ మీడియాలో పెట్టినప్పుడు డబ్బు రావట్లే నాకు. నెక్స్ట్ బయటికి వెళ్ళినప్పుడు డబ్బు రావట్లే. నేను బయటికి వెళ్ళి మీటింగ్ చేసి వస్తాను కదా, వాళ్ళు ఇచ్చే కానుక అనేది నాకు వన్ వే, ఒక్కసారి వెళ్ళడానికి, ఇటు రావడానికి, ఒక్కసారి వెళ్ళడానికి ఫ్యూల్గా సరిపోతాయి. కొన్ని సందర్భాల్లో భోజనం కూడా సరిగా సరిపోదు, అయినా సరే వెళ్తున్నానా, ఎందుకని? ఇస్తాడు. ప్రతి నెలకు ఒకసారి హైదరాబాద్ వెళ్తున్నా, రూపాయి లేదు కానుక. నెక్స్ట్ నెలకు 2 సార్లు హైదరాబాద్ వెళ్తున్నా క్యూటీ చేయడానికి, రూపాయి నాకు డబ్బు రాదు, నా డబ్బే, సొంత డబ్బే. ఇంత ఖర్చు పెట్టుకునే వాక్యం ఎందుకు చెప్తున్నాను? ప్రశ్నకు సమాధానాలు చెప్తున్నాను, చాలా స్టూడియోలకు వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. ఎందుకంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో అందరికీ వాక్యం రీచ్ కావాలి. మన సర్కిల్లో మనం వాక్యం చెప్తే, క్రిస్టియన్ సర్కిల్లో చెప్తే క్రిస్టియన్స్కి రీచ్ అవుతుంది. అదే బయట వెళ్ళి బయటతో మాట్లాడితే వాళ్ళ సర్కిల్లో వెళ్తుంది. వాక్యాన్ని నాకు ఎంత శాయశక్తిలో సాధ్యమైతే అంత శాయశక్తిలో స్ప్రెడ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు చూడండి, ఇప్పటి వరకు మీకు బైబిల్లో ఏ సందేహం ఉన్నా అడగండి అని ఫుల్ లెంత్లో వర్క్ చేసి ఎవడైనా ఉన్నాడా? ఫుల్ లెంత్లో మనం చేస్తున్నాం. ఎందుకని? ఇది నా బాధ్యత, నేను చెప్పాలి తెలియని వాళ్ళకి. ఇప్పుడు ప్రశ్నించడం అలవాటైంది. ప్రసంగం ఇలా చేయాలి, లేఖనాల్లోంచి చేయాలి, సొంత కవిత్వాలు కాదు అనేది పక్కన పెట్టేసి ప్రసంగం బైబిల్లోంచి చేయాలి అనే టాపిక్ను బట్టి, లేకపోతే కాంటెక్స్ని బట్టి బోధించడం ఏంటో నేర్పించాను. ఎంతమంది మోటివేట్ అయ్యారు, ఎంతమంది ఛానల్స్ పెట్టారు, ఎంతమంది బోధిస్తున్నారు. పెద్ద పెద్ద పాస్టులు ఫోన్ చేస్తారు, తమ్ముడు నీ వల్ల చాలా నేర్చుకున్నాం, పెద్ద పెద్ద పాస్టులు చాలా నేర్చుకున్నాం, చాలా సరి చేసుకున్నాం. మరి నాకెందుకు డబ్బు రాదు? వస్తుంది అంటాడు నిన్న. నీకు తెలియదు తమ్ముడు, జానపాలకు చాలా డబ్బు వస్తుంది. వస్తే నీకేమంటావా? ఏంది చెప్పు, నీకేమంటావా? 2 సూట్ కేసులను పంపించమంటావా? చాలా ఏం రాదు, మన ఖర్చులు సరిపోతుంది. వస్తుంది, ఇస్తాడు. నాకు ఏం కావాలో చూసుకోవాల్సిన ఆయన, నేను ఆయన పని చేస్తున్నాను, నాకు ఇస్తాడు. ఇందులో రహస్యం ఏముండదు, ఇందులో సీక్రెట్ ఏముండదు. పనివాడు జీతానికి పోతాడు. ఈరోజు ఈ షర్ట్ వేసుకున్నానంటే ఆయన ఇచ్చిందే అంటే నా డబ్బు రావద్దా? నేను ఎవరైనా అడుగుతున్నాను, అనాథాశ్రమం పెట్టాను నాకు డబ్బు ఇవ్వండి, లేకపోతే హాస్పిటల్ కట్టాను డబ్బు ఇవ్వండి, లేకపోతే అక్కడికి వెళ్తున్నా డబ్బు ఇవ్వండి, ఇక్కడికి వెళ్తున్నా డబ్బు ఇవ్వండి. అస్సలు వీళ్ళంతా ఏం చేశారు తెలుసా? ఇంతవరకు అక్కడ చర్చి మీద దాడి జరిగింది, పాస్ మీద దాడి జరిగింది, డబ్బు పంపించండి అని అడిగారు. నేనేం చెప్పాను తెలుసా? చర్చి మీద దాడి జరిగిందంటే ధన్యత, పాస్ మీద దాడి జరిగిందంటే ధన్యత. ప్రభు ఓర్చుకోమన్నాడు, శ్రమను సహించమన్నాడు. ప్రభు కోసం సాక్షులుగా ఉన్నామంటే దానికి భరించాలి, ప్రభు మన పక్షాన్ని రెస్పాండ్ అవుతాడని చెప్పాను. ఏమైంది? గొడ్డలు పెట్టుగా మారింది. ఇదేంట్రా వీటి ఇలా మాట్లాడుతున్నాడని. నేను చెప్పింది కరెక్ట్ వాక్యంలో ఉంది, వాళ్ళు చెప్పింది వాక్యంలో లేదు. ఇప్పుడు ఏమైనా జనాలు ఆలోచించారు, మరి ఇది కదా కరెక్టు. ఇంతవరకు ఆ కోణంలో చూడలే ఎవరు. జనులు నా నిమిత్తము మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి అని చెప్పాడు యేసు ప్రభు. కానీ ఈరోజు ఏమంటున్నారు? పాస్టర్ మీద దాడి జరిగింది, పరిగెత్తండి పొలోమని
పోనీ అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, ఇంతకీ డిఫరెంట్ యాంగిల్స్లో ఫోటో తీసుకుంటారు అంతే. అక్కడికి వెళ్ళి పొడిచింది వెళ్ళి ఆ ఫోటో తీసుకోవడమే, ఆ ఫోటో పెట్టుకుని అడుగు తినడమే. కాబట్టి మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఎక్కడో చూశాను నేను, దీన్ని గుర్తొస్తుంది మీకు చెప్తున్నాను. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అవుతుంది, లారీ కింద పడతాడు, కాలు ఇరుగుతుంది. కాలు ఇరగగానే ఒకడు ఏం చేస్తాడంటే, అయ్యో కాలు ఇరిగిపోయింది పాపం ఎలా బతుకుతాడు అని ఒక తెల్లటి బట్ట పరిచేలా నా వంతుగా నేను ఇదిగో 500 వేస్తున్నా అని అంటాడు. ఆ గుంపు ఉంటుందా, గుంపు అంతా ఏం చేస్తారు, వాళ్ళకి 500 వీళ్ళకి 500 వీళ్ళకి, వాడేమో రక్తం పడుగులో పడి పొరలాడుతుంటాడు. వాడి తెలియదు ఇదంతా, ఇక్కడ పెట్టాడు పట్ట, ఇక్కడ అన్ని పడ్డాయా, మొత్తం అంతా మూట కట్టి వాడి జేబులో 500 పెట్టి ఉంటా టాటా బాయ్ బాయ్. ఒరే నీ బదులు బురదలో దొరలాడే పందినయం కదరా సామె. ఇది జరిగేది, చర్చి మీద దాడి జరుగుతుందని ఎవడైనా అంటే జరిగేది ఇది. అక్కడికి వెళ్ళి వాడు ఫోటో పెట్టి ఆ వచ్చిన మూట వీడు తీసుకొని ఒక ముష్టి వాడు ముందు పడేసి మళ్ళీ దాన్ని కూడా పెడతాడు 5,000 సహాయం అని. 5,000 వచ్చిందా, 5,000 సహాయం పెడతాడు. వాడికి ఇచ్చింది ముష్టి 5,000, వీడికి వచ్చింది 5 లక్షలు వచ్చి ఉంటుంది. నేను చెప్పేంతవరకు తెలియదు ఈ ప్రపంచానికి. నేను చెప్పాను స్కామ్, స్కామ్ అనే పదాన్ని వాడింది నేనే, ఉపవాస ప్రార్థనలో స్కామ్ అని చెప్పింది నేనే, చర్చి కన్స్ట్రక్షన్లో స్కామ్ అని చెప్పింది నేనే, చర్చిల మీద దాడి జరుగుతుందనే స్కామ్ అని చెప్పింది నేనే, బైబిల్ క్విజ్ అనేది స్కామ్ అని చెప్పింది నేనే, సెమినార్ అనేది స్కామ్ అని చెప్పింది నేనే. ఎవరైనా చెప్పారేమో కనుక్కోండి ముందు, మనకంటే ముందు. మనం చెప్పిన తర్వాత కదా సమాజం ఆలోచిస్తుంది కదా అని. ఎలాగైతే లారీ కింద పడి కాళ్ళు ఎరగొట్టుకుని రక్తం పోగొట్టుకున్నది వాడు పేరు చెప్పుకొని మూట కట్టుకున్నది వీడు. కానీ వేసిన వాళ్ళకి తెలియదు. వీళ్ళేమనుకుంటున్నారు, పాపం మనమే ఉండదు అలా చూసాము 10 రూపాయలు వేసాము, ఆయన కదా పాపం పట్టపరిచింది ఆయన కదా అనుకున్నారు వీళ్ళు వేసిన వాళ్ళు. నువ్వు పరిచయం నీకు వస్తుంది. ఒకవేళ నీకు అంత ముచ్చట్టు ఉంటే, అంత ప్రేమ ఉంటే పట్ట మీద వేయద్దు, వాడి జేబులో పెట్టి తీసుకుని వెళ్ళి. నీకంత ఇంట్రెస్ట్ ఉంటే, నీకంత ఎక్కువైతే ఏం చేస్తావు, పట్ట మీద వేయద్దు. తర్వాత పట్ట ఎక్కడ పోతావు నీకు తెలీదు, నేరుగా వెళ్ళి వాడి జేబులో పెట్టు, వాడి జేబులోనే ఉంటుంది. నువ్వేం చేస్తావు, మనం అంత దూరం పోతామో పోలేము, ఆయన పాపం మనందరి పక్షాన్ని వెళ్ళి ఆయన చేస్తున్నాడు కదా, ఆ పట్ట మీద వేద్దామని వేస్తున్నారు. ఈ ఫోన్పే గూగుల్ పే అనేది పట్ట. ఆ పట్ట ఎక్కడికి పోతావు తెలియదు వీళ్ళకి. సాయంకాలం శ్రీ వెంకటేశ్వర వైన్స్కి వెళ్తుంది ఆ పట్ట. సీరియస్గా చెప్తాను, అబద్ధం కాదు. ఇదంతా తాగుడుబోతు బ్యాచ్. లేకపోతే ఒక కారు నిండా 2 కార్లు నిండా 15 మంది వెళ్తున్నారంటే వాళ్ళకి టిఫిన్లు ఏంటి, టీలు ఏంటి, భోజనాలు ఏంటి, వాళ్ళ సిగరెట్ల ఖర్చు ఏంటి, మందు ఖర్చు ఏంటి ఉండదమ్మా. భోజనం చేసిన తర్వాత సిగరెట్ తాగిపోతే అరుగుతుందా? కనీసం ఒక గోల్డ్ ఫ్లాగ్ తాగిపోతే అరుగుతుందా? వీళ్ళంతా చేసేది అదే. తాగుడుబోతులు తాగుతారు. ఉత్తి పుణ్యానికి ఏమి ఎందుకు వస్తుంది? ఉత్తి పుణ్యానికి ఇది రాదు. ఉత్తి పుణ్యానికి సంపాదించుకోవడానికి అలవాటు పడ్డారు. అడ్డుపడ్డాం. ఒరే నాయన వీడు అడ్డుపడ్డాడు, కష్టము, ఏం చేద్దాం, మానసికంగా కృంగదీద్దాం. ఇది చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్. ఇది చాలా స్ట్రాంగ్ తెలుసా, మీకు తెలీదు. పట్టించుకో, ఇది చెకుముకు రాయిలా ఉంటుంది, లోపలికి దిగబడుతుంది. నీ ఇష్టం వచ్చిందన్నా దిగబడితే లోపలికి. ఏం భయపడితే బెదిరేది ఉండదు, లోపలికి వెళ్ళదు. ప్రూఫ్, ఇన్సల్ట్ ప్రూఫ్, ఫియర్ ప్రూఫ్, ఏది లోపలికి వెళ్ళదు. ఎందుకంటే నాకు తెలుసు నేనేం చేస్తున్నా అన్నది. నేను తలపడుతుంది ఎవరికో తెలుసు. మనం చెప్పాము స్కామ్ అని. ఇప్పుడు చెప్పింది కరెక్టా కదా? ఎలాగైతే లారీ కింద పడిన వాడిని చూపించి, ఆ రక్తాన్ని చూపించి ఇక్కడ పట్టపరిచాడో వాడే నయమేమో, బహుశా వాడే నయమేమో. అంతకంటే హీనంగా బ్రతుకుతున్నారు వీళ్ళు. పట్టారు, ప్రవీణ్ పగడాలన్న మరణించాడు పాపం. ఆయన యాక్సిడెంట్లో చచ్చిపోతే పట్టేశారు. ఎవడు పట్టాడేశాడు, వీకేరావు పట్టేశాడు, ఇంకో అందరూ పట్టలేశారు. వేయండి చిల్లరేయండి అని. ఈ 100-200 పట్ట మీద వేసుకున్నారు తప్ప 50 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ పోయింది ఆయనకి. పోతే అంటే నాకు కథ గుర్తొస్తుంది, చెప్తాను, మీకు భలే అర్థమవుతుంది. ఇది ఒక గుంట నక్కకి జింక మాంసం తిన్నా అనిపించిందంట. ఇదంతా దీని కడుపు ఎంత అంత ఉంటుంది, దీని కడుపు కదా. 1/2 కేజీ వేస్తే అరగదు, దీనికి తేపులు వస్తాయి కదా. దీనికి ఎవరిని తినాలనిపించింది? జింక మాంసం తినాలనిపించింది.
ఏం చేసింది తెలుసా? వెళ్ళి సింహంతో సంధి చేసుకుంది. నేను సీక్రెట్గా పిలిపిస్తాను, నేను మాటలో పెడతాను, నువ్వు వెనకాల నుంచి వచ్చి వేసేయి. అప్పుడు వెళ్ళింది, సింహాన్ని పిలిచింది. సింహం ఇది మాటల్లో పెట్టింది. ఇదేమనుకుంటుంది? ఓ జింకబావ పలానా చోట గడ్డి ఉండదు, ఎంత తీయగా ఉంటుందంటే అని చెప్పింది. సరేనా, అది నమ్మి వచ్చింది పాపం. దాంతోపాటు ఇది కూడా గడ్డి తింటుంది, నమ్మింది. వెనకాల నుంచి వచ్చి సింహం వచ్చి దాన్ని మీద పడింది, దాన్ని చంపేసింది, మొత్తం అంతా తినేసింది. తినగా మిగిలిపోయింది, వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు అది అర్ధ కేజీ తింది ఈ గుంట నక్క. ఒరే, అర్ధ కేజీ మాంసం కోసం అంత పెద్ద జింకని దాన్ని గుంట నక్క అంటారు. 50 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ నాశనం చేసి 100 రూపాయలు 200 అడుగుతున్నారు వీళ్ళు. మీకు అర్థమైందా? 50 కోట్ల నష్టం ఆయనకి, 50 కోట్ల ఇన్సూరెన్స్ నష్టం వాళ్ళకి. మాకెందుకు అదంతా? జింక ఎంత పెద్ద అయితే నాకెందుకు? నాకు కావాల్సిన అర్ధ కేజీ కదా. ఇదేంటి 100 రూపాయలు 200 అడుగుతుంటున్నారు వీళ్ళు గుంట నక్కలు. నాకు అర్థమైంది, ఇది మోసం. ఈ గుంట నక్క నమ్మకండి. అది తినే అర్ధ కేజీకి ఎంత పెద్ద జింకరైనా నాశనం చేస్తుంది. ఆ సింహం పేరు పరువు. పోయిన పరువు ప్రవీణ్ పగడాలది కాదు. ఆయనది పోయితే నేను పట్టించుకున్నాను కాదు, క్రైస్తవం పరువు పోయింది. పోయిన పరువు ప్రవీణ్ పగడాలది కాదు, క్రైస్తవం పరువు పోయింది. ఆ టైంలో యేసుప్రభు మీద వచ్చిన ట్రోల్స్, మీమ్స్ అన్నీ కాదు, యేసుప్రభుని తిట్టారు. తాగుతాడులే, ఎందుకంటే యేసుప్రభువే చేశాడండి కానా విందులో ద్రాక్షరసం అన్నారు. ఆయనదేం తప్పు ఉండదు, యేసుప్రభువే కానా విందులో ద్రాక్షరసం చేశాడు, ఆయనదేం తప్పు ఉండదు అని అంటున్నారు. నొప్పి రాదా నాకు? బాధ రాదా నాకు? నొప్పి రాకపోతే మీకు వాక్యం తెలీదు, మీకు క్రీస్తు పట్ల ప్రేమ లేదు. నాకు వచ్చింది. ఈ పాస్టర్లంతా అంతేనండి అని అంటున్నారు. నొప్పి రాదా? కాబట్టి గుంట నక్కలు ఎలాగైతే అర్ధ కేజీ మాంసానికి కకూర్చిపడి జింకను బలిస్తాయో సింహానికి, అలాగే ప్రవీణ్ పగడాలనే ఒక వ్యక్తిని అడ్డు పెట్టుకొని పట్టబరిచి అర్ధ కేజీ మాంసం కోసం వీళ్ళు ఆన్లైన్ అడుగు తినేదానికి యేసు ప్రభువుని, క్రైస్తవం పరువుని బజారు పాలు చేశారు వాళ్ళు. నాకు అర్థమైంది ఈ ప్లాను, నాకు అర్థమైంది. అందుకు అడ్డుపడ్డాను. అప్పటి నుంచి రగిలిపోతున్నాను లోపల. అరే, తీశాడు, చేతిలో ఉన్న బొచ్చును లాగేశాడు, ఇంక మేము ఎలా బతకాలి, ఏం బతకాలి. లేకపోతే అంతకుముందు చిందులేసిన విధానం, వీళ్ళు ఎగిరిన విధానం, వీళ్ళు తిరిగిన విధానం మామూలుగా లేదు, భలే హంగామా చేశారు. బాగా బలిసిన దున్నపోతు కసాయోడి కోట్లోకి వస్తుందా? బాగా బలిసిన దున్నపోతు ఎక్కడికి వస్తుంది? కసాయుడు కోట్లోకి వచ్చింది. మన కోట్లోకి ఒక్కోదాన్ని కోసి ఏలాడి తీసాం, సరిపోయింది. ఇప్పుడు బతకడానికి లేదు, తిండి లేదు. మొన్న చదువుతున్నాడు అభినయ దర్శన్, ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన కొత్తలో చదివాడు, ఒక పెద్ద లిస్టు చదివాడు వాడికి వచ్చిన కానుకల్ని. మొన్న చదువుతున్నాడు, 10 మంది వచ్చారు. దించామా? ఇంకా ఆ 10 కూడా మైనస్ అవుతుంది. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, హిజ్కియాని నమ్మకండి, హిజ్కియాని నమ్మి మోసపోకండి. ఏం మోసం ఉంది ఇక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు సిలువను ప్రకటిస్తుంటే మోసం ఎక్కడుంది ఇక్కడ? మనుషుల సిద్ధాంతాలు నమ్మొద్దని చెప్తుంటే మోసం ఎక్కడుంది ఇక్కడ? మనుషుల పద్ధతులు పాటించకండి అంటే మోసం ఎక్కడుంది ఇక్కడ? దశంభాగాలు ఇవ్వకండి అంటే మోసం ఎక్కడుంది ఇక్కడ? దశంభాగాలు తీసుకుంటే మరి బలి అర్పించాలి కదా నువ్వు. ఇంత పద్ధతిగా వాక్యం చెప్తుంటే జాన్ పాల్ అనేవాడు మోసగాడా? ఎలా ఆ మోసం ఏదో చెప్పరాదు? నీకు తెలియదు వాడి గురించి, తెలియకపోతే చెప్పు. ఎలా మోసమో చెప్పు. నీకు తెలియదు ఎంతమంది సేవకులు ఉపాధిని కోల్పోయారో. నన్ను బట్టి ఉపాధి కోల్పోతే నీకు దేవుడు ఇవ్వట్లేదా? నీకు జీతం ఇచ్చేది ఎవరు? నీకు జీతం ఇచ్చేది దేవుడు కదా. మరి నన్ను బట్టి ఉపాధి ఎందుకు పోతా అంటే యేసు లేడా? అంటే మీరే క్రియేట్ చేస్తున్నారా ఉపాధి పథకాన్ని? మీరు క్రియేట్ చేస్తున్నారా? జాన్ పాల్ బట్టి ఎంతమంది సేవకులు వస్తున్నారో తెలుసా నీకు? నేనన్నాను వాళ్ళు సేవకులు కాదు. ఏలియా సేవకుడు కేరీతి వాగు దగ్గర కూర్చున్నా సరే కాకుల ఆహారం తీసుకొచ్చాయి. ఏలియా సేవకుడు ఆయన సారిపతికి వెళ్ళినా సరే భోజనం ఉంది అక్కడ. సింహపు పిల్లలు ఆకలి కొంటాయేమో కానీ యెహోవా యందు భయభక్తులు లేని వారు ఆకలి కొనరు, ఏ మేలు కొదవై ఉండదు. కీర్తన రాయబడిన మాట ఇది. ఎందుకు పస్తుంటారు? నువ్వు దేవుని సేవకుడు అయితే దేవుడి మీద ఆధారపడాలి. అదేంటంటే నువ్వు దశంభాగం గురించి ఎలా మాట్లాడుతావు, మేము ఎలా బతకాలి, ఎలా బతకాలి నన్ను అడుగుతావేంటి సిగ్గు లేకుండా? దశంభాగం వద్దంటావు, ఎలా బతకాలి ఏమంటే నన్ను అడుగుతావేంటి సిగ్గు శరం లేకుండా? ఎలా బతకాలి నన్ను అడుగుతావేంటి? దేవుడి మీద నమ్మకోలేదా? ఆయన నిన్ను పోషించడా?
2016 నుంచి పరిచయం చేస్తున్నా, ఎవడ ఒక రూపాయి అడగలే, బతకట్లే. నీకు క్రీస్తు మీదుగా నమ్మకం ఉండాలి. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయని యేసు నేర్పించిన ప్రార్థన గుర్తుకు లేదా? అడుగు ఆయన్ని. మొదట మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయని క్రీస్తు చెప్పాడు కదా. నువ్వు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే ఆయన నీకు ఆహారాన్ని ఇస్తాడు కదా. ఏం కట్టుకోవాలో, ఏం తినాలో, ఏం తాగాలో ఇస్తాడు కదా. నన్ను అడుగుతావేంటి? దశంభాగం వద్దంటున్నావేంటి? మేము ఎలా బతకాలంటే సిగ్గు సెలవు లేకుండా నన్ను అడుగుతావేంటి? నువ్వు పాస్టర్ కదా, నువ్వు బైబిల్ చదవలేదా? బైబిల్లో లేవా ఇవన్నీ? నేను మీ ఉపాధిని తీసేసానా? నేను మీ భోజనాన్ని తీసివేసానా? నా మాటను బట్టి నీకు భోజనం పోయిందంటే ఒరే నువ్వు ఏదో మోసం చేస్తున్నావు. నువ్వు నికార్సుగా పరిచర్య చేయి, ఎవరికి సాధ్యం కాదు. శత్రువులు ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు అంటాడు దావీదు. శత్రువులు ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తాడు ఆయన. నీకు తక్కువ కాదు. అరచుతుండే కాకి పిల్లలకు భోజనం పెడుతున్నాయన, పిచ్చుకలకు ఆహారం పెడుతున్నాయన, సింహ పిల్లలకు ఆహారం సిద్ధపరుస్తున్నాయన. నీకెందుకు పెట్టడు? నువ్వు చేస్తుంది పరిచర్య కాదు. దశంభాగం అని పిండుకు తింటున్నావు. ఇప్పుడు నేను ఎక్స్పోజ్ చేశాను, నీకు ఆగిపోయింది. హిజ్కియాని నమ్మొద్దు. చూడండి 14 వచనం, హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. ఎందుకు చాలదు? విడిపించేది హిజ్కియానా? దేవుడు కాదా? హిజ్కియా నమ్ముకున్న దేవుడు కాదా? మిమ్మల్ని విడిపించడానికి శక్తి వానికి చాలదు. వెళ్ళాడు, ఆయన సన్నిధిలో పరిచాడు, మోకరించాడు. ప్రభువా, వాడిలా మాట్లాడుతున్నాడు. వెంటనే దేవుడు ఒక దూతను పంపించాడు. 185,000 మంది హతమయ్యారు. లేదా శక్తి హిజ్కియాకి కత్తి తిప్పే శక్తి లేకపోవచ్చు, మోకరించే శక్తి ఉంది. మోకరించాడంటే దేవుడు తన దూతను పంపిస్తాడు. హిజ్కియాకి తెలుసు దేవుడి సన్నిధిలో ఏడవడం. హిజ్కియా, నువ్వు చనిపోతున్నావు, మరణం అవుతున్నావు, ఇల్లు చక్కబెట్టుకో. వెంటనే వెళ్ళాడు, దేవుని సన్నిధిలో ఏడ్చాడు. ప్రభువా, వెంటనే యెషయాకి చెప్పాడు, వెళ్ళి చెప్పు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నా. ఎందుకంటే అతను కన్నీళ్ళు వేడవడం నేను చూశాను. నేను కూడా ఏడుస్తాను, నా దేవుడికి తెలుసు అది. నేను కూడా బాధపడతాను, నా దేవుడికి తెలుసు అది. ఎందుకు రెస్పాండ్ అవ్వడు నాకు? నేను ఒక్కటే అడుగుతాను, ప్రభువా, నేను చేస్తున్నది ఏంటో నీకు తెలుసు, నాకు శక్తి లేదు, నువ్వు నా పక్షాన వ్యాజ్యమాడు అని నేను అడగగలను. నాకు ఉంది, రైట్ ఉంది. ఎందుకని నేను పని చేస్తున్నా ప్రభా, నీ పని చేస్తున్నా, నీ కోసం చేస్తున్నా, నేను నా కోసం చేయట్లే. ఇంతమందితో గొడవ చేయడానికి నాకేంటి వచ్చింది? నాకేంటి? ఇప్పటికీ చాలామంది అడుగుతారు నన్ను, నీకెందుకు అని. అంటే ఇది నీది కాదని నేను దేవుడితో చెప్తాను, ప్రభా ఇది నీది. ఎందుకు చేస్తున్నా అంటే నీ పరువు నిలబెట్టడానికి, క్రైస్తవ పరువు నిలబెట్టడానికి. బయట వాళ్ళు క్రైస్తవ గురించి రకరకాల మాట్లాడుకుంటున్నారు, బైబిల్ గురించి రకరకాల మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు చేసే పనులకి ఇలా మాట్లాడుకుంటున్నారు. నాకు రోషం వచ్చింది, నీ పక్షాన్ని యుద్ధం చేస్తున్నాను, నువ్వే న్యాయం తీర్చు. నేను అడుగుతాను ఆయన. అలాగే ఇన్ని యుద్ధాల్లోంచి నన్ను గెలిపించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కొత్తగా భయపడేదానికి ఉంటుంది, నాకు తెలుసు కదా ఆయన గురించి. హిజ్కియా భయపడతాడు. ఈసారి అష్షూరు కంటే పెద్ద సైన్యం వచ్చినాక భయపడ్డు. మరలా తన దూతం పంపిస్తాడు ఆయన. హిజ్కియాకు విడిపింప శక్తి లేదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును, ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. ఏం చెప్తాడు హిజ్కియా? యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి. అది మోసమా? యెహోవాను బట్టి నమ్మించడం? యెహోవాను బట్టి నమ్మించి యెహోవా మనల్ని విడిపించును, ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. ఇందులో మోసం ఎక్కడుంది? మోసం కాని దాన్ని మోసంగా చిత్రీకరిస్తున్నాడు. నన్నంట ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకునే వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ ఇచ్చారంట. అది మంచి విశేషమే కదా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకుని వెళ్ళి నాకు భగవద్గీతనో భారతం మీదనో ట్రైనింగ్ ఇస్తే అది మనం పట్టించుకోకని విషయం. వాళ్ళు వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చారంటే మంచిదే కదా. నీకు అర్థమవుతుందా? బొత్తిగా బుర్ర తక్కువ లాజిక్లో నన్ను తీసుకుని వెళ్ళి నాకు బైబిల్ ట్రైనింగ్ కాకుండా మహాభారతాన్ని ట్రైనింగ్ ఇచ్చారు, భగవద్గీతను ట్రైనింగ్ ఇచ్చారు, రామాయణాన్ని ట్రైనింగ్ ఇచ్చారు అంటే అప్పుడు ఆలోచించాలి. అవునా, రామాయణమా మనది కాదులే అనుకోవచ్చు. నాకేం ట్రైనింగ్ ఇచ్చారంట? బైబిల్ ట్రైనింగ్ ఇచ్చారంట. బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఈ చర్చి కట్టించారంట. ఎవరు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు కట్టించింది దీన్ని. మీకు తెలీదా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు కట్టించి నెక్స్ట్ ఆ కారు ఇచ్చింది వాళ్ళే అంట.
ఎవరిచ్చారంట ఆ కారు? ఏమి చెయ్యాలి, ఏం మొరపెట్టుకోవాలి చెప్పండి, ఆ కారు వాళ్ళే ఇచ్చారంట. ఇచ్చి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఆ సీక్రెట్స్ నేను వాళ్ళకి చేరవేయాలి. ఇదొక పెద్ద, నేను చెప్పేది ఏంట్రా, అందరూ బజార్లో బట్టలు ఉతుకుతున్నారు, అక్కడ నేను చెప్పేదంటే కొత్తగా ఇక్కడ ఎవడి సరుకు తీసుకెళ్ళాడు సోషల్ మీడియా పెడితే నేను చెప్పేది ఏంటి, ఏముంది సీక్రెట్ ఇక్కడ? నేను ఇలాగే సీక్రెట్గా, ఏం సీక్రెట్? అప్పుడు నన్ను అన్నారంట, ప్రవీణ్ పగడాల గారు తాగి చచ్చిపోయారని చెప్పు అని అన్నారంట నన్ను. అప్పుడు నేను ప్రవీణ్ పగడాల గారికి వచ్చి చెప్పానంట. అదంతా వింటా ఉన్నప్పుడు సరే కానివ్వండి, అలా కానివ్వండి అంటే ఈ మాట కూడా నమ్మే వాళ్ళు ఉంటారు, ఈ మాట కూడా పట్టించుకున్నారు ఉంటారు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. ఒక అబద్ధాన్ని మన మీద ఎవరైనా ప్రచారం చేస్తున్నారంటే బాధపడాల్సిన అక్కర్లే. ప్రచారం చేస్తున్నాడు పోతాడు నాశనమై, ప్రచారం చేస్తున్నాడు పోతాడు, సర్వనాశనం అయిపోతాడు. అబద్ధం ప్రచారం చేద్దాం. లేని వార్తను పుట్టింపకూడదు, ధర్మశాస్త్రం ఆజ్ఞది. లేని వార్తను పుట్టించొద్దు. ఒక ఆయన ఏమంటాడంటే, నువ్వు చూస్తున్న దాంట్లో సగమే నమ్ము అంటాడు. చూస్తున్న కళ్ళెదురుగా జరుగుతుంది, సగం నమ్ము దాంట్లో అంటాడు. ఎందుకంటే సగం నీకు తెలియదు ఎందుకు అలా జరుగుతుందో. మరి వింటున్న దాంట్లో యెహోవా పేరట నమ్మించి యెహోవా మనల్ని విడిపిస్తాడని చెప్తున్నాడు హిజ్కియా. ఇది మోసం. అందులో మోసం ఎక్కడుంది? ఒకవేళ నాకు ఆర్ఎస్ఎస్లో ట్రైనింగ్ ఇస్తే నేను వచ్చి ఏం చెప్పాలి? యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు కంటే గొప్ప దేవుడు ఇంకొకడు ఉన్నాడు, అసలు ఇది కాదు ఇంకొక ధర్మం ఉంది అని చెప్పాలి. నేనేం చెప్తున్నాను? యేసు ప్రభువే. ఎక్కడ డిబేట్కి వెళ్ళినా, ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే అదేంటి అలా మాట్లాడుతా అంటే అంతే, యేసు ప్రభువే, ఆయన తప్ప ఎక్కువ దేవుడు లేడు. మరి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవి లాభం? మరి వాళ్ళని లేపేయాలి కదా. మేము ఇచ్చిన ట్రైనింగ్ ఏంటి? నువ్వు చెప్తుంది ఏంటంటే లేపేయాలా వద్దా? లేదంట. నాకు నెల శాలరీ వస్తుందంట. నాకు నెల ఎక్కడి నుంచి శాలరీ వస్తుంది తెలుసా మీకు? నిజంగా అలా అంటుంటే బాగుండే. నిజంగా కనుక ఆర్ఎస్ఎస్ వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ ఇస్తే నేను అప్లికేషన్ పెట్టుకుంటాను ఫస్ట్. ఎందుకంటే నెల శాలరీ వస్తా కదా, ఎటు నేను బైబిల్ చెప్తున్నాను, నెల శాలరీ అయినా వస్తా కదా, ఎందుకు పోగొట్టుకోవాలి? ఆర్ఎస్ఎస్ బైబిల్ ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి, అక్కడ ట్రైనింగ్ అవ్వడం ఏంటి? పోనీ ఎప్పుడు ట్రైనింగ్ ఇచ్చారు? వాళ్ళు నెల జీతం పంపిస్తున్నారంట. ఏం చేసి రావాలి? హిజ్కియాని డౌన్ చేయడానికి, హిజ్కియాని బలహీనపరచడానికి, హిజ్కియా మీద అనుమానం క్రియేట్ చేయడానికి. హిజ్కియాకి ఇంకొక మాట తెలుసు, మోకరించి ప్రార్థన చేయడం, ఏడవడం, దేవుని సన్నిధిలో ప్రభువా నా పక్షాన యుద్ధం చేయని అడగడం తెలుసు ఆయనకి. దేవుడు రంగంలో దిగుతాడు, తన దూతను పంపిస్తాడు. హిజ్కియా మాటలు విని మోసపోవద్దు. తర్వాత చూడండి 15వ వచనం, యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును, ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు. అష్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును. మీరు హిజ్కియా మాట వినకుండా నాతో సంధి చేస్తే, నా మాట వింటే ఏం చేస్తారంట? మీలో ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు? ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తినుచు అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును. చాలా సేఫ్టీగా మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని పోషిస్తాను నాతో మీరు సంధి చేసుకుంటే. ఎంత అన్యాయం ఇది! దేవుని దగ్గర నుంచి, దేవుని విశ్వాసంలో నుంచి బయటకు తీసుకుని వెళ్ళి నాతో సంధి చేయండి, నేను మిమ్మల్ని పోషిస్తాను, నేను మిమ్మల్ని కాపాడతాడా? ఒకవేళ నిజంగానే ఎవరి ద్రాక్ష చెట్టు కింద వాడు తినేటట్టుగా, ఎవడి అంజూరపు చెట్టు కింద వాడు తినేటట్టుగా, ఎవడి బావి నీళ్ళు వాడు తాగేటట్టుగా చేసేటట్టుంటే ఇక యుద్ధం ఎందుకు? వాళ్ళు అదేగా చేస్తున్నారు. యుద్ధం ఎందుకు ఇప్పుడు? తర్వాత చూడండి 17వ వచనం, అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా నేను వచ్చి మీ దేశం వంటి దేశానికి. అటు తర్వాత నేను వచ్చి ఏం చేస్తా అంట? ఇప్పుడు నా మాట వింటే మీరు హిజ్కియా ఒక్కరిని లేపేస్తాం, ఆ తర్వాత మీకు అంజూరపు చెట్లని ద్రాక్ష చెట్లని మీ బావి నీళ్ళను తాగనిస్తాం ఇక్కడే. అటు తర్వాత మరలా వస్తాను నేను.
కుట్ర చూసారా ఎలాగుందో? ఫస్ట్ హిజ్కియాని తీసేస్తాం, మీకు మేము ఏం కావాలో పోషిస్తాం, అటు తర్వాత నేను వచ్చి మీ దేశం వంటి ఇంకో దేశానికి. అంటే ఏంటిది చూడండి అక్కడ 17వ వచనం, అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా. ఎందుకు చేస్తారు? ఎవడు ద్రాక్ష చెట్టు కింద వాడుంటే, ఎవడు అందరూ చెట్టు కింద వాడుంటే ఎందుకు చేస్తాడు? అటు తర్వాత మీరు చావక బ్రతుకున్నట్లుగా చెప్పండి, మీ దేశం వంటి దేశమునకు. ఏ దేశం అది? ఏ దేశం అది? అష్షూరు దేశం. అది ఈ దేశం లాంటి దేశం ఎందుకు అవుతుంది? అష్షూరు దేశం అనేది ఇశ్రాయేల్ దేశం లాంటిది కాదు. అది మీ దేశం వంటి దేశానికి, అంటే అది కూడా మందే అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నాడు. మీ దేశం వంటి దేశానికి అంటే ఏ దేశం అది? 17వ వచనం చూడండి, అనగా గోధుమలను ద్రాక్ష రసమును కల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లు కల దేశమునకును మిమ్మును తీసుకొని పోవుదును. యెహోవా మిమ్మును విడిపించనని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చుచున్నాడు. ఎంత మోసం ఇది! ఆ హిజ్కియా మాటలు వినకుండా నాతో మీరు సంధి చేసుకుంటే మిమ్మల్ని ఇంకొక దేశానికి తీసుకొని వస్తాను. ఏ దేశం అది? మరలా యేసన్న గారి ప్రసంగాలు విందురు కానీ, మరలా దేవదాసయ్య గారి ప్రసంగాలు విందురు కానీ, మరలా ఆ పాత రొట్ట ప్రసంగాలు విందురు కానీ, ఈ జానపద ప్రసంగాలు వద్దు. అంతేనా? ఇంకేమైనా ఉందా? వీడు యేసన్నన్నాడు, వీడు వాళ్ళనన్నాడు, వీడు వీళ్ళనన్నాడు. వెతకండి, యేసన్న గారి జీవిత చరిత్ర అంతా వెతకండి. ఎక్కడైనా లేవీకాండం మొత్తం చెప్పాడేమో చూడండి, సంఖ్యాకాండం అంతా చెప్పాడేమో వినండి, యెషయా గ్రంథం చెప్పాడేమో వినండి, యెహెజ్కేలు గ్రంథం చెప్పాడేమో వినండి. ఆయన జీవిత చరిత్ర మీరు చూస్తే డ్యాన్స్ బాగేశాడు ఆయన. పల్లెటూరులో చెక్క భజన వేస్తారే, ఆ చెక్క భజన చర్చిలో వేస్తే ఆరాధన. చర్చిలో డ్యాన్సులు వేసి నేర్పించాడు. వెళ్ళి చూడండి. జాన్ పాల్ మోసగాడు, జాన్ పాల్ దగ్గర వద్దు, ఎక్కడికి వద్దాం? మళ్ళీ ఇప్పుడు చెక్క భజన చేద్దాం వచ్చి యేసన్న గారి దగ్గరకు వచ్చి. సిగ్గనిపించడం కొంచెం కూడా మీకు? ఇన్ని రోజులకైనా ఒకడు వచ్చాడు, వాక్యాన్ని కట్టుబడ్డాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు. సరే, వాడు నచ్చకపోతే వదిలిపెట్టే, నేను నచ్చకపోతే వదిలిపెట్టే. నేనేమైనా అడిగాను? నేను నచ్చాను నీకని అడిగాను? లేదు కదా. నేను నచ్చకపోతే వదిలిపెట్టే. వాక్యం ఒకటి ఉంది కదా, వాక్యాన్ని విను. సరే, వాక్యం కూడా నచ్చలేదు నీకు, వదిలిపెట్టే. ఇంకొకటి వింటున్నాడు కదా, నీకేం పోయే కాలం లేదంట. జాన్ పాల్ నమ్మదు. ఆర్ఎస్ఎస్ ఏజెంటు, సీక్రెట్ ఏజెంటు. అంటే ఏం చెప్పాలనుకున్నావు ఇంతకీ? మీరును అందులో ప్రవేశించే వారిని ప్రవేశించరు. కాబట్టి వాడిని మీరు కలుసుకున్నప్పుడు వాడిని రెండింతల నరక పాత్రులుగా చేస్తారని యేసు చెప్పాడు పరిసయ్యుల గురించి. అది నిజం కాదా? మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించే వాడిని ప్రవేశింపనివ్వరు, వాడిని మీకంటే రెండింతల నరక పాత్రులుగా చేస్తున్నారు. అది కాదా? సరే, ఆర్ఎస్ఎస్ వాళ్ళని తీసుకున్నారు, నాకు బైబిల్ ట్రైనింగ్ ఇచ్చారు, నేను వచ్చి బైబిల్ బోధిస్తున్నా. వినేదానికే పోయే కాలం, బైబిల్ కదా బోధిస్తున్నాను. అన్ని ప్రసంగాలు ఎక్కడ ఉన్నాయి? యూట్యూబ్లో ఉన్నాయా? ఇప్పుడు చెప్పు, ఇది ఆర్ఎస్ఎస్ ప్లాను, యేసు ప్రభువు శిలువలో ప్రాణం పెట్టాడని చెప్తున్నాడు అని చెప్పండి ఒకసారి. నాకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమి నేర్పించారంటే, ప్రతి ప్రసంగం చివరిలో యేసు ప్రభువు శిలువ గురించి ఖచ్చితంగా ప్రస్తావించు, యేసు ప్రభువు శిలువ హైలైట్ కావాలని నేర్పించారు. తీసేద్దామా ఆ పాటని? ఆ యేసు ప్రభువు శిలువను గురించి ఆ పాటను కట్ చేసేసి ఆ పాటలకు ఎవరిని పెడదాం? ఈ హైందవ దేవుడినో లేకపోతే ఇంకొకరిని పెడదామా? ఏం మాట్లాడుతున్నారు ఇంతకీ? మీ దేశం అంటే ఇంకో దేశం ఉందంట. ఎక్కడుంది? ఒకవేళ ఈ దేశం లాంటి దేశం ఉంటే దేవుడు అది కూడా ఇస్తాడు కదా ఇశ్రాయేలుకి, అష్షూరు దేశం కూడా. అది ఇవ్వలేదంటే అది ఇలాంటి దేశం కాదు. ఇది పావులు తెలు ప్రవహించే దేశం ఇదే, ఇశ్రాయేలే, ఇంకో దేశం లేదు. అంటే వాళ్ళ మైండ్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారంటే, మిమ్మల్ని మేము చెరగా తీసుకుని వెళ్ళట్లేదు, మిమ్మల్ని మేము బ్రతకడానికి తీసుకుని వెళ్తున్నాం. అక్కడ తీసుకుని ఏం చేస్తారు? పాచి పనులు చేయించుకుంటారు, బానిస బ్రతుకులు బ్రతికిస్తారు. విడిపిస్తున్న ఒక్కొక్కరిని ఆ మూఢత్వ లక్షణాల్లో నుంచి, ఆ బంధకాల్లో నుంచి, ఆ పాత పద్ధతుల్లో నుంచి, ఆ మనుషుల పద్ధతుల నుంచి అంత విడిపిస్తున్నాం. మరలా ఎక్కడ పట్టుకెళ్తామంట? ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? నిన్న ఒక ఫోన్ చేసింది, బ్రదర్ మొన్న December 31 నేను వాగ్దానం తీసుకోలే అనంది. వెంటనే వాళ్ళ బిడ్డలు అడిగారంట, అమ్మ నువ్వు జాన్ పాల్ ప్రసంగం మానే అన్నారంట. జాన్ పాల్ ప్రసంగం మానే అన్నారంట. ఎవడైనా వాగ్దానం తీసుకోకపోతే వాడు ఎవరిని ఫాలో అవుతుంటాడు? అదే విషయం. మొన్న ఎవరు అడిగారంట,
అయ్యగారు మీరు చేసిన ప్రసంగం వాక్యానుసారంగా లేదండి అన్నాడంట. నువ్వు జాన్ పాల్ ఫాలో అవుతావా అన్నాడంట ఆయన. నాకు నవ్వు వచ్చింది. ఆ అబ్బాయి అంటున్నాడు, నేను అసలు ఈ పేరే ఎత్తలేదన్నా అంటే, ఎత్తాల్సిన అక్కర్లేదు, అడ్రస్ ఇదే. అయ్యగారు మీరు చెప్పింది వాక్యానుసారంగా లేదంటే నువ్వు జాన్ పాల్ ప్రసంగాలు వింటున్నావా? ఎవరు చెప్పారు నీకు? కొత్త రోడ్డు నుంచే ఇది స్టార్ట్ అయింది. వాగ్దానం తీసుకోలేదంట. అమ్మ నువ్వు జాన్ పాల్ ప్రసంగం మానేయని అడిగారంట. అది పరిస్థితి. ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారంటే, ఏదైనా పద్ధతులు పాటించట్లేదంటే జాన్ పాల్ ప్రసంగాలు వింటున్నావు, మరి అంతే కదా. ఇప్పుడు ఏం చేస్తారంట, ఈ దేశం అంటే ఇంకొక దేశాన్ని తీసుకొని వస్తారంట. ఏ దేశం అది? మరలా వాగ్దానాలు దీపిస్తారు, మరలా గొడాల పండుగ తీసుకుని వెళ్తారు, మరలా కృతజ్ఞత కూడికి తీసుకుని వెళ్తారు, మరలా సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, 40 ఉపవాస ప్రార్థనలు, మళ్ళీ అంతా రొట్టె వారానికి వెళ్ళిపోతారనమాట. కుదరదు. ఒక్కసారి ఇస్రాయేల్ దేశాన్ని అనుభవించిన వాడు, ఒక్కసారి వాగ్దాన దేశాన్ని అనుభవించిన వాడు అష్షూర్లో ఉండలేడు, బబులోన్లో ఉండలేడు. ఎంత సంపద ఉన్నా సరే ఉంటాడా? ఉండలేడు. మొన్న కావిడికి బాప్తిసం ఇచ్చాను హైదరాబాద్లో. బాప్తిసం ఇచ్చేటప్పుడు కారులో ఆవిడ నాతో చెప్తుంది, ఆవిడికి అంతకుముందు మన దగ్గరికి 2 పిల్లల్ని తీసుకొచ్చి బాప్తిసం తీసుకున్నాడు ఒక ఆయన, ఇక్కడ నిజామాబాద్ నుంచి వచ్చాడు కదా ఆయన. వాక్యాన్ని పరిచయం చేసేవాడంట. జాన్ పాల్ ప్రసంగం వింటే నేను విన్ను పక్కన పెట్టింది. ఎందుకు ఒక రోజు విన్న తర్వాత మరుసటి రోజు వింది. ఏం చెప్తుందంటే, జాన్ పాల్ గారు మీరంటే నాకు ఇష్టం లేదు, ఇప్పటికి కూడా ఇష్టం లేదు. నా కారులో కూర్చొని మీరంటే నాకు ఇప్పటికీ ఇష్టం లేదు, మీరంటే నాకు ఇప్పటికీ ఇష్టం లేదు, కానీ అదేంతోనండి మీ ప్రసంగాలే వింటున్నానండి. ఇక ఏ ప్రసంగాలు నచ్చట్లేదండి. నా కారులో కూర్చొని నేనంటే ఇష్టం లేదంట, కానీ నా ప్రసంగాలు వింటుందంట. అదేంటోనండి, ఇక ఏ ప్రసంగాలు విన్నా కానీ ఉద్దుకొట్టట్లేదంట. నేనే బాప్తిసం ఇచ్చారు, మళ్ళీ నేనంటే ఇష్టం లేదంట. నేను అడిగాను, ఇప్పుడైనా ఇష్టమేనా అంటే, ఇష్టమే అంటే ఇష్టం లేదు. ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళరు. ఒక్కసారి వాగ్దాన దేశంలోకి వచ్చినప్పుడు ఇంక వేరే దేశానికి వెళ్ళడు. ఇది పాలు తేనె ప్రవహించే దేశం. ఇది రూపాయి ఖర్చు లేకుండా, ఎలాంటి పద్ధతులు లేకుండా, ఫ్రీగా మీకు అర్థమయ్యేటట్టుగా, చిన్న పిల్లోడికి అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసేది ఇక్కడే. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? వెళ్ళలేరు. వెళ్తారు తాత్కాలికంగా, అలా వెళ్తారు, రౌండ్ వేసుకుంటారు, ఎక్కడ కూర్చోలేరు, మళ్ళీ వచ్చి ఎదురు కూర్చుంటారు. పైకేమో జాన్ పాల్ డౌన్ అంటారు, లోపలేమో జాన్ పాల్ ప్రసంగాలే వినాలి. వేరే దారి లేదు, వేరే గతి లేదు. ఏం చేస్తారు? ఒకటే మెడికల్ షాప్, నీకు రోగం వచ్చింది, కొనాల్సిందే కదా, నీ బతుకటి తెల్లారింది. నాకు అనిపిస్తుంది వీళ్ళు వినాల్సిందే, వేరే దారి లేదు. చూడండి, మీ దేశం వంటి దేశానికి అనగా గోధుమలు ద్రాక్షరసము గల దేశమునకు, ఆహారమును ద్రాక్ష చెట్లు గల దేశమునకును మిమ్మల్ని తీసుకుని పోయేదును. అది చెర, కానీ తీసుకుని పోతాను మైండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. హిజ్కియాని తీసేయండి, హిజ్కియాని వదిలిపెట్టేయండి, హిజ్కియా మాట వినొద్దు. మా అష్షూర్ రాజు ఉన్నాడు, ఆయన ఫాలో అవ్వండి. యెహోవాను వదిలిపెట్టి మహారాజైన అష్షూర్ని ఫాలో అవ్వాలంట. ఎందుకు వదిలిపెడతాం యెహోవాని? సిలువ వేయబడిన క్రీస్తుని వదిలిపెట్టి ఈ మనుషుల దొరికి ఎందుకు వెళ్తాం? డినామినేషన్కి ఎందుకు వెళ్తాం? వెళ్ళం. చూడండి, యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చుచున్నాడు. ఇక్కడ మోసం లేదు, ఇదే నిజం. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకుడు, నిద్రపోడు. ఇది నిజం, ఇది మోసం కాదు. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్న ఇదే నిజం, ఇది తప్ప వేరే నిజం లేదు. సవాలు, ఛాలెంజ్. 2 ప్రసంగాలు వినండి, 3వ ప్రసంగం ఎవరిదైనా వినబుద్ధి పుడితే వాడిని విని చూడండి, నిలవబడి చూడండి. వినలేరు, నిలవబడలేరు, ఉండలేరు. ఎందుకంటే వాక్యం ఎలా చెప్పాలనో ఆ సీక్వెన్స్ అర్థమవుతుంది. 2 వింటే అది మిస్ అయింది అనుకో మళ్ళీ వినలేరు. అది మిస్ అయితే వినలేరు. మిస్ కాకముందే నా దగ్గరికి రానంత వరకే ఇంకో ప్రసంగాన్ని వింటా. ఒక్కసారి ఇక్కడికి వచ్చావా ఫినిష్, లాస్ట్ ఫైనల్ స్టేజ్ అది. ఇంత ధైర్యంగా, ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే ఎవరు లేరు బయట ఎవరు లేరు. ఏదో తాత్కాలికంగా ప్రసంగాలు, ఏదో ఆ సమయానికి అలా వడ్డించుకుంటూ పోతున్నారు తప్ప నిఖార్సుగా ఇదిగో ఈ టాపిక్ ఇది ఖచ్చితంగా చెప్పేవాళ్ళు లేరు. చూడండి 18వ వచనం, ఆయా జనముల దేవతలలో ఏదైనా తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుంచి విడిపించనా అంటే, ఒకవేళ యెహోవా నమ్ముకున్నా యెహోవా మహారాజు కంటే తక్కువ అని చెప్తున్నాడు. ఆయా జనముల దేవతలలో
ఏదైనను తన దేశమును అష్షూర్రాజు చేతిలోంచి విడిపించిన హమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్వయము దేవతలు ఏమాయను, షోమ్రోను దేశపు దేవత నా చేతిలో నుండి షోమ్రోను విడిపించనా, యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించును అనుటకు ఈ దేశముల దేవతల్లో ఏదైనను తన దేశమును నా చేతిలో నుంచి విడిపించినది కలదా అని చెప్పాను. ఒకవేళ మీరు కాదని యెహోవా నమ్ముకుంటే మీ యెహోవా నా చేతిలోంచి విడిపిస్తాడా మిమ్మల్ని? ఇంకా సిగ్గురాలే వీళ్ళకి. ఏంట్రా మా దేవుని అంటున్నాడు, సిగ్గురాలే. మా యెహోవా ఎర్ర సముద్రాన్ని రెండింటిగా చీల్చినాడు, ఆయన సవాల్ చేస్తావు అనాలి కదా. అండ్ల వీళ్ళు అంటే యెహోవా కంటే అష్షూరు రాజు పెద్దోడు, పాలు తేళ్ళు వాగ్దాన దేశాన్ని ఇచ్చిన యెహోవా కంటే అష్షూరు దేశం, ఆ దేశం గొప్పది. అక్కడ గోధుమలు ఉన్నాయంట, ద్రాక్షరసం ఉందంట, అక్కడ ఉందురు కానీ, అక్కడ నివసిద్దురు కానీ, ఇక్కడుంటే చచ్చిపోతారు, ఇక్కడుంటే చచ్చిపోతారు, ఈ దేశం ఉంటే చచ్చిపోతారు. నేను మిమ్మల్ని ఇంకో దేశానికి తీసుకుని వెళ్తాం. ఇదే చెప్పిందంట ఒక కొంగ. ఒక చెరువులోకి వచ్చిందంట. ఎండలు చూస్తే మండిపోతున్నాయి, చెరువు చూస్తే ఎండిపోతూ ఉంటుంది, మిమ్మల్ని చూస్తే నాకు విపరీతమైన బాధ అనిపిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆ చెరువులో నిలబడి ఒంటికాల మీద జపం చేస్తుందంట. ఏం చేపలు ముట్టుకోలేదంట, అలా జపం చేస్తుంది. ఒక చేపకు అనుమానం వచ్చింది, అదేంటి కొంగ బావా, రోజు వచ్చి మమ్మల్ని తింటావు కదా, ఈరోజు ఏంటి ఒంటికాల మీద జపం చేస్తున్నావు అంటే, నేను జపం చేస్తుంది మీకోసమేరా పిచ్చోళ్ళారా, చెప్పు ఏం చెప్పమంటే, ఎండలు చూస్తే మండిపోతున్నాయి, చెరువు చూస్తే ఎండిపోతుంది, నా గుండె తరుక్కుపోతుంది, మీరు ఎలా బతుకుతారు, ఎంత ప్రేమ వచ్చింది కొంకి. ఆవిడ అన్నే అవును కదా బావా, చెప్పు ఏం చేయమంటావు అంటే, ఏం లేదు, ఆ పక్కన పెద్ద చెరువు ఒకటి ఉంది, నేను నాకు బలమే మాత్రం చెప్పు, ఒక్కొక్కరిని తీసుకుని వెళ్ళి అక్కడ వదిలిపెట్టి వస్తా. ఒక్కొక్కరిని తీసుకోవడము, ఆ చెరువులో వదిలిపెట్టడం. ఈ చేపలను నమ్మేసాయి. ఏమని, కొంగ బావ ఎంత మారిపోయాడు, మాంసం ముట్టట్లేదు, అన్నీ యాపిల్స్ ఆరెంజెస్ తింటున్నాడు, చేపలు ముట్టట్లేదు, మన కోసం ఎంత ప్రేమ వచ్చిందో. సరే బాబా ఈరోజు నేను వస్తా, నన్ను వదిలిపెట్టు అక్కడ. ఎత్తుకున్నాడు, వదిలిపెట్టాడా వదిలిపెట్టాడు. గొంతులో వదిలిపెడితే కడుపులో తేలుంటాడు కదా, గొంతులో వదిలిపెడితే కడుపులో ఈతాడంటాడు కదా. మళ్ళీ వచ్చాడు. ఏం బావా మా బావ ఎలా ఉన్నాడు, అబ్బో ఏం ఈత కొడుతున్నాడు, అసలు ఏం చెరువు అనుకుంటున్నావు, భలే ఈత కొడుతున్నాడు, భలే సంబరపడుతున్నాడు, నీకే ఫస్ట్ నెక్స్ట్ నిన్నే రమ్మన్నాడు, ఉండలేకపోతున్నాడు అంట. సరే బాబు నేను కూడా వస్తా. ఎత్తుకున్నాడు, అక్కడ దించాడు. ఇదే పరిస్థితి. ఒకరోజు ఎండ్రకాయ వంతు వచ్చింది, మన వంతు వచ్చింది. అది ఒకరోజు ఎండ్రకాయ వంతు వచ్చింది, ఎండ్రకాయని ఎత్తుకున్నాడు. అలా వస్తూ ఉంటే కింద చూశాడు, ఏ చెరువు లేదు, అన్నీ ఇది చెరువులో దింపడానికి కాదు ఇదని. అది పరిస్థితి. వాగ్దాన దేశం వద్దంట, మరలా ఇంకో దేశాన్ని తీసుకెళ్తాడంట. ఏం దేశం ఉంది, ఇంత వాక్యం చెప్తుంటే ఇక్కడి నుంచి కాదని ఇంకెక్కడికి పోతున్నాం ఇంతకీ? మరలా ఉపవాస ప్రార్థనలు ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తావా, 40 రోజులు ఉపవాస ప్రార్థనకి వెళ్తావా, అంజూరు పండ్లకి వెళ్తావా, అంజూరు పండుగకి వెళ్తావా, కానుకల పండుగకి వెళ్తావా, గొడాల పండుగకి వెళ్తావా? చెప్పు. వాగ్దానాలు పీక్కుంటావా, లేకపోతే కొబ్బరి డబ్బాలు కొనుక్కుంటావా, ప్రార్థన చేపలు కొనుక్కుంటావా, ప్రార్థన ఆటలు ప్రార్థన పెన్నులు కొనుక్కుంటావా? అదే కదా కావాల్సింది నీకు. ఇది వదిలేవనుకో ఈ దేశాన్ని, నీకు దక్కేది అదే. ఈ దేశాన్ని వదిలిపెడితే నీకు దక్కేది అదే. ప్రార్థన చేయండి చేత కాదు, స్తోత్రం, ఎందుకంటే ప్రార్థన చేయాలి తెలియదు కాబట్టి. అర్ధగంట సేపు స్తోత్రమే, ప్రార్థన ఏది అక్కడ? ప్రార్థన చేయడం తెలీదు, వాక్యం తెలీదు. ఒకడు వాక్యం బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడు? యేసు చెప్పాడు పేతురుతో, నీ ఓడను ఆ లోతుకు నడిపించన్నాడంట. సహోదరుడు, ఆ లోతుకు నడుస్తున్నావా, నీ కుటుంబాన్ని లోతుకు నడిపిస్తున్నావా, నీ జీవితాన్ని లోతుకు నడిపిస్తున్నావా? ఒరే అది ప్రసంగం కాదురా సామి, అదేం పాడుపడిన ప్రసంగం రా నాయన. లోతుకు పోతే చేపలు దొరుకుతాయని చెప్పాడు కానీ లోతు అనేది ప్రసంగం కాదు. అక్కడికి వెళ్తావు, మరలా పాస్టర్ జానపాలు వద్దు అనుకుంటే మరలా అక్కడికి వెళ్ళి తేలుతావు. సమరయ స్త్రీ అంట కొండ వదిలిపెట్టిందంట. ఏ కొండ? సహోదరుడా, పాపం అనే కొండ, శాపం అనే కొండ, రోగం అనే కొండ, అన్ని కొండలు ఉన్నాయంటే మట్టి కొండ కదా అది. వెళ్ళు అక్కడికి. జానపాలు మోసగాడైతే నువ్వు ఆ పాప కొండకి మోసపు కొండకి వెళ్తావు. నిన్ను బ్రతకుండా తింటాడాడు, నువ్వు వర్ధిల్లకుండా దోచుకుంటాడాడు, నిన్ను నిద్రపోనివ్వకుండా ప్రార్థన చేపిస్తాడు. జానపాల దగ్గరికి రా, స్వేచ్ఛ స్వాతంత్రం ఇస్తాను,
వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. జానపాలు వద్దనుకుంటే వెళ్ళి డ్యాన్స్ చేయాల్సిందే హోసన్న మినిస్ట్రీలో. జానపాలను కావాలనుకుంటే ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధిస్తావు. సత్యం అంటే ఆయన వాక్యం, అంతరంగంలోంచి ఆరాధిస్తావు. వద్దనుకుంటే వెళ్ళి డ్యాన్స్ చేసుకో. ఎవడొద్దన్నాడు? చూడండి 20వ వచనం, యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించునట్టుకు ఈ దేశముల దేవతల్లో ఏదైనాను తన దేశమును నా చేతిలో నుంచి విడిపించినది కలదా అని చెప్పాను. ఆయన రోషం రాలే, మా దేవుణ్ణి ఇతర దేశాల దేవులతో పోల్చాడే అని రోషం రాలే. పాస్టర్ జానపాల్ అనే వ్యక్తికి ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ ఇచ్చారంటే అవునా అన్నా, నిజమా అన్నా అని అంటున్నారు. మరి సిగ్గు చచ్చిన వాళ్ళరా, అంత వాక్యం చెప్పామని ఆర్ఎస్ఎస్ అంటావు ఏంట్రా దరిద్రులరా, మీరు చెప్పి సావచ్చు కదా మరి ఏదేదో అని అడగలే. అవునా అన్నా, మాకు ఇన్ని రోజులు తెలియదన్నా, మాకు అనుమానంగా ఉంది, మాకు ఇప్పుడు క్లియర్ అయింది. ఏమైంది? ఆధారం ఏమైనా ఉందా? ఏమనాలి? ఒకవేళ నిజంగా ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ ఇస్తే జానపాల వాక్యం చెప్తే మీరెందుకు అలా చెప్పట్లేదు? మీరు కూడా ఆర్ఎస్ఎస్కి వెళ్ళి రండి అని చెప్పాలా? మీరు కూడా అక్కడికి వెళ్ళి రండి అని చెప్పాలా? అలా లేదంట. అవునా అన్న, మాకు కూడా అనుమానం ఉందన్ను. వాళ్ళు కూడా అనుమానం ఉందంటే ఎప్పటి నుంచో. ఎందుకని? లేకపోతే ఏసన్నే అంటాడన్నా, ఏసుకున్నా దిక్కులేదు ఇక్కడ. ఏసన్న అంటే మాత్రం రోషం వచ్చేసింది. అది మాట్లాడుతున్నాడు. యెహోవా విడిపిస్తాడు అనేది నమ్మకండి. ఇతర దేశాల దేవుళ్ళు నా చేతుల నుంచి వాళ్ళు విడిపించారు అంటే వాళ్ళు ఈయన ఇద్దరు ఒకటేనా? జనాలకి రోషం రాదు. 21వ వచనం, అయితే అతనికి ప్రత్యుత్తరము ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత వారు ఎంత మాత్రం ప్రత్యుత్తరం ఇయ్యక ఊరుకుండరి. అంత మాటలు మాట్లాడుతున్నా సరే హిజ్కియా సేవకులు ప్రత్యుత్తరం ఇవ్వలేదు, సమాధానం చెప్పలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎంత వీడు రెచ్చిపోతున్నా సరే, ఎంత రెచ్చగొడుతున్నా సరే, ఎంత భయపెడుతున్నా సరే వీళ్ళు ప్రత్యుత్తరం ఇవ్వలేదు, సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పకుండా 22వ వచనం చూడండి, గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడైన ఎల్యాకీమును శాస్త్రియకు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియజేస్తారు. అలా బట్టలు చింపుకొని ఆ బాధను దిగమింగుతూ వచ్చి హిజ్కియాగా చెప్పారు. ఒక్క మాట కూడా చెప్పలే, ఏం మాట్లాడలే. ఎందుకంటే మేము యుద్ధం చేస్తే గెలవం, కానీ మా పక్షాన్ని దేవుడు యుద్ధం చేస్తే వాడు బ్రతకుడు అని ఏం మాట్లాడలే. మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి. 27వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వచనం నుంచి, యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగుగా యేసు అతన్ని చూసి నీవన్నట్టే అన్నాడు. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. పెద్దలు వచ్చారు, ప్రధాన యాజకులు వచ్చారు, యేసు మీద చాలా నేరాలు మోపుతున్నారు. ఎందుకు? సిలువెక్కించేదానికి నేరాలు మోపుతున్నారు. యేసు ఏం చెప్పాడు వాళ్ళకి సమాధానం? ప్రత్యుత్తరం ఇవ్వలేదు, ఏం మాట్లాడలే. ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకు మాట్లాడలేదు? రబ్షాకే మాటలన్నీ అబద్ధాలు, మాట్లాడాల్సిన అక్కర్లేదు. చూడండి, ప్రత్యుత్తరమే ఇవ్వలేదు. 13వ వచనం, కాబట్టి పిలాతు, నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగాను. పిలాతుకి బాధ అనిపించి, నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు, నీకు వినపడట్లేదా? అప్పుడు 14వ వచనం, అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఒక్క మాట కూడా యేసు ప్రభు సమాధానం చెప్పలే, అంటే డిఫెండ్ చేసుకోలే. ఆ అధిపతి పిలాతు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, ఒక్క దానికి కూడా డిఫెండ్ చేసుకోవట్లేదు, ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే క్రీస్తు మౌనంలో 700 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనం నెరవేరుతుంది. క్రీస్తు మౌనంలో వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే 700 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి యెషయా గ్రంథంలో ప్రవచనం నెరవేరుతుంది. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనం చూడండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేపడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అనేది గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఇది యేసు ప్రభు కంటే 700 సంవత్సరాల క్రితం ప్రవచనం. యేసు ప్రభు మౌనములో ఈ ప్రవచనం నెరవేరుతుంది. అది ఎవరికి అర్థం కావట్లే. వాళ్ళు ప్రవచనాలు నెరవేరుస్తున్నారు, వాళ్ళకి అర్థం కావట్లే. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. ఎందుకంటే వీళ్ళకి తెలియదు 700 సంవత్సరాల క్రితం ప్రవచనాలు నా విషయం నెరవేరుతున్నాయని తెలియదు వీళ్ళకి.
అతడు దౌర్జన్యం నొందినను, నన్ను కొడుతున్నారు కానీ వీళ్ళు నేను దౌర్జన్యం నొందుతానని ఆ ప్రవచనం నెరవేరుస్తున్నానని వీళ్ళకు తెలియదు, వీళ్ళకి క్షమించు. చూడండి 8వ వచనం, అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. తీర్పు అన్యాయంగా జరిగింది, అన్యాయపు తీర్పు. యేసు ప్రభు తన్ను తాను స్వచ్ఛందంగా మౌనంగా నిలవబడ్డాడు. అక్కడ తిరిగి సమాధానం చెప్పుకోవడం చేతగా కాదు. యేసు ప్రభు ప్రార్థన చేస్తే ఎంతమంది దేవదూతలు వస్తారంట చూడండి. 26వ అధ్యాయం 53వ వచనం ఏముంది అక్కడ? ఈ సమయం నేను తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియో నీవు అనుకున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు ఒక్క మాట మాట్లాడితే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ. 12 సేనా వ్యూహాలు అంటే 72,000 మంది దూతల కంటే ఎక్కువ వస్తారంట. ఆప్షన్ ఉంది చేతిలో, ఆప్షన్ ఉంది. వాడుకున్నాడా? వాడుకోవాలి. ఎందుకు వాడుకోలే? ఆయన చనిపోవడం ఆయన ప్రణాళిక. ఆయన వచ్చింది చనిపోవడానికి, తప్పించుకోవడానికి కాదు, తప్పించుకోవడానికి కాదు. నిన్న సాయంకాలం ఒక హిందూ ఫోన్ చేశాడు. నిన్న సాయంకాలం ఒక హిందూ ఆయన ఫోన్ చేసి ఏమన్నాడంటే, బ్రదర్ మీ ప్రసంగాలు నేను వింటున్నాను, మిమ్మల్ని గురించి చూస్తున్నాను. అయితే ఎందుకు ఇప్పుడు నేను కాల్ చేశానంటే, మనల్ని తప్పుగా మాట్లాడే చివరికి మన కుటుంబం జోలికి వచ్చినా సరే అవతల వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడకూడదు అనే మీ సంస్కారం నాకు నచ్చింది, నేను నేర్చుకున్నాను నీ నుంచి అన్నాడు ఆయన. నీ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, నేనంటే అరిచేసి ఉండేవాడిని, గోల చేసి ఉండేవాడిని, నువ్వు ఇంత భరించి కూడా తిరిగి ఒక మాట అనలేదు అంటే నాకు అది నచ్చింది, నేర్చుకున్నా నీ నుంచి. ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఉండాలో నేర్చుకున్నా నీ నుంచి అని క్రిస్టియన్ కదా ఒక హిందూ అన్నాడు అన్నమాట. ప్రపంచం చూస్తుంది ప్రతిదీ, ప్రపంచం ప్రతిదీ గమనిస్తుంటుంది, అలా తీసుకోదు, ప్రతిదీ గమనిస్తుంది. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనే ప్రతిదీ గమనిస్తుంది. యేసుప్రభువుకు తెలుసు ఆయన మీద ఆరోపణ చేయబడుతున్న ప్రతి ఆరోపణ తప్పని. వీడు కైసరుకు పన్నివద్దు అని ఆరోపణ చేశారు. యేసుప్రభు ఆ మాట చెప్పలే. కైసరుకి ఇవ్వు, దేవునికి ఇవ్వు అని చెప్పాడు. ఆయన పన్ను ఇవ్వద్దని చెప్పలే, కానీ వక్రంగా తిప్పారు. తర్వాత దేవాలయాన్ని పడగొడతా అని చెప్పాడు అని అన్నారు. ఆయన పడగొడతాడుగా చెప్పింది, దేవాలయం కంటే గొప్పవాడి కూడా ఉన్నాడు అని చెప్పాడు. దేవాలయం కంటే గొప్పవాడి కూడా ఉన్నాడు అని చెప్పాడు. కానీ యేసుప్రభుని ఇరికించేదానికి అలా మాట్లాడారు. కాబట్టి ఏంటంటే, ఆరోపణలు చేయబడితే క్రీస్తు మౌనం వహించాడు. ఆ మౌనం అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని లక్షల ప్రసంగాలు చేయడానికి కారణమవుతుంది. ఇంత మనం మాట్లాడుతున్నామంటే, ఇన్ని ప్రసంగాలు చేస్తున్నామంటే ఆయన మౌనంలోంచి పుట్టుకొచ్చిన ప్రసంగాలు ఇవన్నీ. ఎందుకు ఆయన మౌనం వహించాడు అంటే, మనం దేవుని ఎదుట నిలవబడి మాట్లాడడానికి మనకేమీ లేదు. దేవుని ఎదుట నిలవబడి నేను మంచోనని చెప్పుకోవడానికి మన దగ్గర ఏమీ లేదు. కాబట్టి మన మౌనాన్ని ఆయన తీసుకున్నాడు, మనకి దేవుని స్తుతించేటువంటి ఆరాధించేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రభువా, యేసు ప్రభు మౌనాన్ని బట్టి ఈరోజు నేను నీ సన్నిధికి ధైర్యంగా వచ్చేటువంటి కృపనిచ్చావు అని ఆరాధించేదానికి, ఆయన్ని స్తుతించేదానికి యేసు ప్రభు మౌనం కారణమైంది. ఆయన మౌనం వెనకాల 700 సంవత్సరాల క్రితం ప్రవచనం నెరవేరుతుంది. ఆయన దౌర్జన్యం వెనకాల 700 సంవత్సరాల క్రితం ప్రవచనం నెరవేరుతూ ఉంది. ఇప్పుడు మన జీవితం ద్వారా ఏం జరుగుతుందంటే, భవిష్యత్ తరాలకి శ్రమని ఎలా తీసుకోవాలి, నిందని ఎలా తీసుకోవాలి, అవమానాన్ని ఎలా తీసుకోవాలి, సత్యం చెప్తే దీనికి సిద్ధపడాలి, ప్రిపేర్ అయి ఉండాలి. ఒక్కసారి పబ్లిక్ లైఫ్లోకి ఎంటర్ అయ్యామంటే, పబ్లిక్ లైఫ్ నా పని నేను చేసుకున్నట్టు ఎవడండో, ఒక్కసారి పబ్లిక్లోకి ఎంటర్ అయ్యామంటే, 10 మందిలోకి ఎంటర్ అయ్యామంటే వీడి మీద ఏ మరక లేదు, వేద్దాం అనుకునే వాళ్ళే ఉంటారు. అదొక ఆనందం. ఒక తెల్ల షర్టు వేసుకున్నాడు 10 మంది మురికి బట్టలు వేసుకున్న వాళ్ళ మధ్య ఉంటే వాళ్ళందరికీ ఏముంటుంది లోపల? మనమంటే చెడిపోయాం, వాడినైనా అలా ఉండనివ్వు, తెల్లగా ఉండనివ్వు అని అనుకుంటారా? వాడికి కూడా అంటిస్తే మనతో ఈక్వల్ అవుతాడు కదా అనుకుంటారు. ఇది హ్యూమన్ సైకాలజీ, మెంటాలిటీ. కాబట్టి మనం తెల్ల షర్ట్ వేసుకొని తిరుగుతున్నాం సోషల్ మీడియాలో. పడదా మన మీద మరక? పడదు అనుకుంటున్నావా? పడకుండా ఆపుతామా? లేదు. ఇది ఎక్స్పెక్టెడే. కాబట్టి ఏంటంటే, యేసు ప్రభు మీద ఆరోపణలు చేయబడ్డాయి, ఆయన మౌనం వహించాడు. ఆ రోజు కూడా హిజ్కియా సేవకులు ప్రత్యుత్తరం ఏమీ చెప్పకుండా మౌనం వహించారు. వాళ్ళు ఎందుకు ప్రత్యుత్తరం ఏమి చెప్పకుండా మౌనం వహించారు? వాళ్ళకి శక్తి లేదు, గెలవడానికి శక్తి లేదు, వాళ్ళ దగ్గర సైనిక వ్యవస్థ లేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు మౌనం వహించాడు? శక్తి లేకనా?
12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది దేవదూతలు వస్తారు, శక్తి ఉంది ఆయనకి, కానీ మౌనం వహించాడు. ఇది గొప్ప మౌనం. హిజ్కియా సేవకులు మౌనం వహించారు అంటే వాళ్ళకి శక్తి లేదు కాబట్టి. యేసు ప్రభు మౌనం వహించాడు అంటే శక్తి ఉండి కూడా మౌనం వహించాడు. ఇది అసలైన శక్తి, అసలైన బలం. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశమే దుష్టుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడాలి, అంతే. ఆయన వాదించుకోవడం ప్రారంభిస్తే సిలువ ఎక్కించలేరు, ఆయన వాదించుకోకూడదు. కాబట్టి ఏంటంటే ఒక్కసారి మనం సమాజంలోకి ఎంటర్ అయ్యామంటే, పబ్లిక్ లైఫ్లోకి వచ్చామంటే మన లైఫ్ అనేది ప్రతి ఒక్కడికి టార్గెట్ అవుతుంది. అలా వేస్తారంతే, అలా వేస్తారంతే. మీకు తెలుసా, జాన్పాల్ దగ్గర 10 లక్షలు ఉందంటే నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మరా? 10 మంది నమ్మకపోయినా 5 మంది నమ్ముతారు కదా. కాబట్టి ఏంటంటే అపోహలు, ఆరోపణలు, అబద్ధాలు, మోసాలు ఇవన్నీ ఏంటంటే కామన్గా పుట్టుకొస్తాయి. ఎందుకు పుట్టుకొస్తాయి? మొన్న విజయవాడకి వెళ్ళాను. ఒక వ్యక్తి వచ్చాను నన్ను చూడడానికి. ఒక వ్యక్తి వచ్చి మాటికి ఇలా ముఖం అడ్డు పెట్టుకుంటున్నాడు. ఎందుకని? ఏమో నేను కనపడితే నా ఫోటో తీసి సోషల్ మీడియా పెడతారేమో, జాన్పాల్తో మాట్లాడుతున్నాడని అని వాళ్ళు భయపడుతున్నారు. నాతో మాట్లాడడానికి భయపడుతున్నారు వాళ్ళు. ఎందుకని? ఏమో ఎవరు ఫోటో తీసి చూడు జాన్పాల్ ఎవరితో మాట్లాడుతున్నాడని. అంటే నేను ఎవరితో మాట్లాడొద్దా? నాకెవరు స్నేహితులు వద్దా? నాకెవరు బంధువులు వద్దా? నాకెవరు అభిమానులు? ఎవరితో మాట్లాడొద్దా? భయం. కాబట్టి ఏంటంటే ఆరోపణలు క్రీస్తుకు తప్పలే, ఆరోపణలు హిజ్కియాకు తప్పలే. హిజ్కియా ఆరోపణలు పడ్డాడు అంటే అర్థం ఉంది, ఎందుకంటే ఆయన బలం లేదు. యేసు ప్రభు ఆరోపణలకి మౌనం ఎందుకు వహించాడు? మనం దేవుని ఎదుట గర్వంగా ధైర్యంగా మాట్లాడాలని, ధైర్యంగా ఆయన సన్నిధికి వెళ్ళాలని ఆయన మౌనం వహించాడు. ఇంతవరకు నేను యెషయా గ్రంథం 36వ అధ్యాయం 1వ వచనం నుంచి 22 వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కాకపోతే ఏంటంటే ఈ ఎక్స్ప్లెనేషన్ అన్నది మన జీవితంలో ఇంకా పోయింది, భలే సెట్ అయింది. ఇదంతా యెషయా గ్రంథం 36వ అధ్యాయం ఎక్స్ప్లెనేషన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.